ప్రభు యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరొకసారి మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. పోయినసారి మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానించి ముగించాము. అయితే మరొకసారి 36వ వచనం నుండే నేను ఈరోజు మన ధ్యానాన్ని ప్రారంభించాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు మన ముందున్న వాక్య భాగం చాలా చిన్న వాక్య భాగమే. కేవలం 5 వచనాలతో కూడినటువంటి వాక్య భాగాన్ని ఎన్నుకోవడం జరిగింది. 40వ వచనం వరకు మాత్రమే మనము ఈరోజు మాట్లాడుకుంటాము. కానీ ఇందులో ఉన్నటువంటి అంశాలు చాలా గంభీరమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి వాటిని శ్రద్ధగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. ధ్యానంలోనికి వెళ్లే ముందు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని వాక్యంలోని ఏ వాక్య భాగమైనా మనం చదువుతున్నప్పుడు అందులో 2 రకాల ఆశీర్వాదాలని మనము అపేక్షించవచ్చు. ఒకటి, మనము ఎలా జీవించాలి, ఏ ప్రమాణాలని బట్టి మన జీవితాలని మనము యేసుక్రీస్తు ప్రభువులో నిర్మాణం చేసుకోవాలి అన్నటువంటి విధులు మన బాధ్యతగా మనకు నేర్పించేటటువంటి వాక్య భాగాలు ఉంటాయి. passages which teach us our duty which we must perform towards God. మనం ఏం చేయాలి, ఎలా జీవించాలి అన్నటువంటి వాక్య భాగాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఒక రకం. ఇంకొక రకం వాక్య భాగాలు ఎట్లా ఉంటాయంటే మనం ఏం విశ్వసించాలి, మనం ఏం నమ్మాలి అని నేర్పించేటటువంటి వాక్య భాగాలు. దే టీచర్స్ అవర్ ఫెయిత్. అయితే ఇది కొంచెం స్ట్రేంజ్గా అనిపించవచ్చు, విశ్వసించడం నేర్పించడం ఏంటి అని. ఎందుకనంటే బయట ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం ఏంటి అని అంటే, క్రైస్తవేతర విశ్వాస విధానాల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే, మనం ఏమి నమ్మాలి ఏమి నమ్మొద్దు అన్నది మన స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయం. ఐ కెన్ బిలీవ్ వాట్ ఎవర్ ఐ వాంట్, ఇట్ ఈస్ మై చాయిస్, మై లిబర్టీ టు బిలీవ్ వాట్ ఎవర్ ఐ వాంట్ అనేది బయట ఉన్నటువంటి ఒక అప్రోచ్. కానీ బైబిల్ దాన్ని ఆమోదించట్లేదు. బైబిల్ గ్రంథ ప్రకారమైనటువంటి విశ్వాసాన్ని నేను కలిగి ఉండాలి అని అనుకుంటే ఏది పడితే అది నమ్మడానికి వీలు లేదు, అవకాశం ఇవ్వబడలేదు. ద బైబిల్ డిఫైన్స్ ఫర్ అస్ అవర్ ఫెయిత్ అండ్ వీ హ్యావ్ టు కన్ఫైన్ అవర్ సెల్స్ అండ్ కన్ఫర్మ్ అవర్ సెల్స్ టు దట్ ఫెయిత్ విచ్ ఇస్ టాట్ ఇన్ ద బైబిల్. బైబిల్ ఏం నేర్పిస్తుందో అదే మనం నమ్మాలి, అదే విశ్వసించాలి, అదే మన విశ్వాస ప్రమాణం అయి ఉండాలి. సో ఈ 2 రకాల వాక్య భాగాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి మనకు ఎలా జీవించాలో నేర్పించేటటువంటి వాక్య భాగాలు, ఇంకొకటి మనం ఏం నమ్మాలి ఏం విశ్వసించాలి అని మనకు నేర్పించేటటువంటి వాక్య భాగాలు. సో a Christian is the one who believes what the scripture teaches and does what the scripture teaches. For all our faith and conduct is rooted and grounded in the word of God if we are truly a follower of Jesus Christ. సో యేసుక్రీస్తు ప్రభుని మనం యథార్థంగా వెంబడించేటటువంటి ఆయన శిష్యులం అయితే కనుక మనం చేసే ప్రతి పని, మనం నమ్మే ప్రతి మాట ఆయన వాక్యంలోనే ఆధారపడి ఉంటాయి. అది మన సొంతంగా మనం నమ్మేది కాదు, సొంతంగా మనం చేసేది కాదు. కాబట్టి ఎవ్రీ ప్యాసేజ్ విచ్ వీ అప్రోచ్, బ్రాడ్లీ స్పీకింగ్, ఈ 2 రకాల్లో ఏదో ఒక రకానికి చెందినటువంటి వాక్య భాగమై ఉంటుంది. సో అందులో నుంచి మనం నిజంగా ప్రయోజనం పొందాలంటే ఇది మనకి ఏం నేర్పిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మనం ముందున్నటువంటి వాక్య భాగం యోహాను సువార్త 6వ అధ్యాయము 36 నుండి 40 వరకు ఉన్నటువంటి వాక్య భాగము ప్రధానంగా మన విశ్వాసానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా రక్షణకు సంబంధించి మనం ఏం నమ్మాలి, ఏం అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాయి ఈ వాక్యాలు. అట్లాగే మరి ముఖ్యంగా రక్షణను దేవుని కోణం నుండి మనకు బోధించేటటువంటి ఒక వాక్య భాగం అనమాట ఇది. ఇట్ ఈస్ అ ప్యాసేజ్ విచ్ టీచర్స్ అస్ సాల్వేషన్ ఫ్రమ్ గాడ్స్ స్టాండ్ పాయింట్. దేవుని కోణం నుండి రక్షణను మనం ఎలా చూడాలి అన్నటువంటి గంభీరమైనటువంటి కొన్ని సత్యాల్ని మనకు ఈ వాక్య భాగం నేర్పిస్తూ ఉంది. సో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా తన మాటల్లో చెప్పినటువంటి విశ్వాసాన్నే మనం కలిగి ఉండాలా, లేకపోతే దాంతో విభేదించే వేరొక అభిప్రాయం కూడా మనం కలిగి ఉండే స్వేచ్ఛ మనకుందా అంటే అలాంటిది ఏది లేదు. సో అలాంటిది ఏదైనా ఉందని అనుకునేటటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదు అన్నది చాలా సింపుల్ కన్క్లూజన్ కదండి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్ అని మాట్లాడుతున్నారు. దేన్ని మనం నాన్ ఎసెన్షియల్ అనొచ్చు? చాలా స్టైల్గా ఒక కొటేషన్ వాడుతూ ఉంటారు కదా, ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ అండ్ ఇన్ ఆల్ అదర్ థింగ్స్ చారిటీ అంటుంటారు. అంటే తప్పనిసరిగా నమ్మాల్సిన విషయాల్లో, ఖచ్చితమైనటువంటి విషయాల్లో ఐక్యత ఉండాలి. అంత ఖచ్చితం కానటువంటి విషయాలు, అంత ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం లేనటువంటి నాన్ ఎసెన్షియల్ అంటున్నారు కదా, ప్రధానమైనవి ప్రధానం కానివి కాదు, అక్కడ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ కాదు, ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అన్న పదం వాడుతున్నాం మనం. అంటే తప్పనిసరిగా నమ్మాల్సినవి, తప్పనిసరిగా నమ్మడం అవసరం లేనటువంటివి అనే కేటగరైజేషన్ తయారు చేస్తున్నారు యాక్చువల్లీ. అంటే తప్పనిసరిగా నమ్మడం అవసరం లేని విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయా?
అంటే బైబిల్ ఖచ్చితంగా ఇది సత్యమని నిర్ధారించి తేల్చి చెప్పిన తర్వాత బైబిల్ అభిప్రాయం ఇది, కానీ నా అభిప్రాయం అది కాదు, అలా నమ్మినా పర్వాలేదు ఇలా నమ్మినా పర్వాలేదు అని అనుకునేటటువంటి ఏ అంశమైనా బైబిల్లో ఉందా? లేదు. మరి నాన్ ఎసెన్షియల్ అని దేన్ని అనొచ్చు ఒకవేళ అనాలనుకుంటే? ఇది తప్పనిసరి కాదు అని బైబిల్లో స్పష్టంగా బోధించడానికి కొన్ని విషయాల్లో దేవుడు ఇష్టపడలేదు, అస్పష్టంగానే మాట్లాడాడు వాటి గురించి. అంటే ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ అనే అంశం చాలా కామన్ ఎగ్జాంపుల్ మనం తీసుకునేది. ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు, ఖచ్చితంగా ఏ థియరీని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతామని నిర్ధారించి చెప్పగలమంటే చెప్పలేము. అందరికీ వాళ్ళ వాళ్ళ థియరీస్ ఉన్నాయి, అవన్నీ మానవ అభిప్రాయాల పైన, పరిమిత జ్ఞానం పైన ఆధారపడినటువంటి ఆలోచనలు. వాటి విషయంలో నీ ఆలోచనే నేను కలిగి ఉండాలా, నా ఆలోచనే నువ్వు కలిగి ఉండాలంటే అక్కర్లేదు, ఎందుకంటే అవి మన అభిప్రాయాలే కాబట్టి. అది వాక్యం చెప్పే సత్యం కాదు కదా. వాక్యం చెప్పే సత్యమని నిర్ధారించుకోలేదు మనం ఇంకా అభిప్రాయాల స్థాయిలోనే వాటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాటి గురించి ఎలా నమ్మినా పర్వాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ వచ్చేసాడని ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని నమ్మొచ్చా? ఆల్రెడీ రెండవ రాకడ అయిపోయింది, ఇక దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అన్నటువంటి ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని నమ్మొచ్చా? ఎందుకు నమ్మకూడదు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఎలా ఉంటుందో బైబిల్ వర్ణించే విధానంలో ఇంకా అలాంటిది ఏది జరగలేదు. అది బహిరంగంగా వచ్చేటటువంటి రాకడ, ఖచ్చితంగా అందరూ చూసేటటువంటి రాకడ. అదే లోకమంతటిని కూడా తీర్పుకు గురి చేసేటటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క బహిరంగ రాజ్యాన్ని, నిత్య రాజ్యాన్ని స్థాపించేటటువంటి రాకడ. అట్లాంటివి ఏమీ ఇంకా జరగలేదు కాబట్టి ఆయన రాకడ ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పేవి కేవలం కొన్ని అవాంతర శాఖలు, కొన్ని కల్ట్స్ మాత్రమే నమ్మేటటువంటి సిద్ధాంతం. దాన్ని మనం తీసుకోవచ్చా? నమ్మొచ్చా? నమ్మకూడదు. ఎందుకు? ఎందుకంటే అది వాక్యం చెప్పేటటువంటి అభిప్రాయానికి భిన్నంగా ఉంది కాబట్టి. నా అభిప్రాయం నాదే, నీ అభిప్రాయం నీదే అనుకోవడానికి లేదు అక్కడ. సో పాయింట్ ఏంటి అంటే, వాక్యంలో చెప్పబడినటువంటి ఏ అంశం కూడా స్పష్టంగా, ఖచ్చితంగా వాక్యం ఏదైతే బోధిస్తుందో అది మనం తప్పనిసరిగా నమ్మాల్సినటువంటి సిద్ధాంతం. ఇది పెద్దది, ఇది చిన్నది, ఇదంతా అవసరమైన అంశం కాదు, ఇది తక్కువ అంశం అని డిసైడ్ చేసే రైట్ నీకెవరు ఇచ్చారు? అంటే దేవుడి కంటే నీకు బాగా తెలుసా? అంటే ఆయన ఏం టైంపాస్ చేస్తున్నారా? అనవసరమైన విషయాలు చెప్పి మనకి ఇది అవసరమైంది, ఇది అనవసరమైంది, లేకపోతే ఇది తక్కువ అవసరమైంది, అంత అవసరమైంది కాదు, దీన్ని మాత్రమే, ఇవి నాకు నచ్చిన సిద్ధాంతాలు కాబట్టి దీన్ని మాత్రమే అందరూ ఇలాగే అంగీకరించాలి, మిగతా విషయాలు నాకు అంత పట్టలేదు, లేకపోతే అంత ఆలోచించలేదు కాబట్టి అంత ప్రేమ ఏర్పడలేదు ఆ సిద్ధాంతం విషయంలో కాబట్టి ఎవరు ఎలా నమ్మినా పర్వాలేదా? లేకపోతే నేను విభేదించేటటువంటి విషయాల్లో ఎవరు నన్ను పరిశీలించకూడదని చెప్పి తప్పించుకోవడానికి చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ. అది కూడా అయి ఉండొచ్చు కదా. ఇట్స్ అన్ ఎస్కేపిస్ట్ ఐడియా. కాల్ వాట్ యువర్ క్వశ్చన్ ఆన్ యాజ్ నాన్ ఎసెన్షియల్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు ఆన్సర్. రైట్స్ అ వెరీ ట్రిక్కీ థింగ్. సో అయితే ఈరోజు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ వాక్య భాగంలోనికి వెళ్ళే కంటే ముందు మన ముందున్నటువంటి ఈ సిద్ధాంతము చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు చేత ప్రకటించబడినటువంటి సత్యమైనప్పటికీ ఇది నాన్ ఎసెన్షియల్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది నాన్ సెంట్రిక్ అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. సెంట్రిక్ అండ్ నాన్ సెంట్రిక్ అట, మళ్ళీ అదేదో నాన్ సెన్సిక్ లాగా అనిపిస్తుంది నాకు. ఎక్సెంట్రిక్ ఆర్ వాట్ ఎవర్. See, because you don't have the right to decide what to believe and what not to believe, and whether you should believe it in a certain way or not. యేసు ప్రభు ఒక మాట తేల్చి చెప్పేశారంటే అది అయిపోయింది, అంతే, అట్లాగే నమ్మాలి. సో మనం చేయాల్సిందల్లా ఏంటి? నేను ఏం నమ్మాలి, ఎలా నమ్మాలని డిసైడ్ చేయడం కాదు. ప్రభు ఏం నేర్పించాడో అది నేర్చుకొని దాని ప్రకారం నా విశ్వాసాన్ని నేను సరి చేసుకోవడం, అది కావాల్సినటువంటి విషయం. అంటే మన వాక్య ప్రమాణానికి, వాక్య అధికారానికి మనం లోబడుతున్నామంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభు ఏం బోధించాడో దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని దానికి లోబరుచుకోవాలి మనల్ని మనం. సో రక్షణ విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఏం బోధించాడు దాన్ని మనం ఆలోచిద్దాం. మన ముందున్నటువంటి ఈ వాక్య భాగాన్ని కాల్వినిజం అని చెప్పి తిరస్కరించేటటువంటి ఒక పెద్ద వర్గం వాళ్ళే బయట ఉన్నారు. వాళ్ళు కూడా క్రైస్తవులనే చెప్పుకుంటున్నారు, కానీ ఇది కాల్వినిజం అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇది క్రైస్టిజం అంటాను, క్రిస్టియానిటీ అంటాను. ఎందుకంటే క్రైస్ట్ టాట్ దిస్. సో యేసుక్రీస్తు ప్రభుని నువ్వు కాల్వినిస్ట్ అని చెప్పి తిరస్కరిస్తావా ఈ మాటలు చెప్పినందుకు? అది ఆలోచించుకోవాల్సిన విషయం. కాల్వినిజం అని దేన్ని పిలుస్తున్నారు అని అంటే, కృపా సిద్ధాంతాలు అని రక్షణకు సంబంధించినటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, దాన్ని కాల్వినిజం అని పిలుస్తారు. అంటే అది థియలాజికల్ సర్కిల్స్లో దానికి పెట్టుకున్నటువంటి పేరు, దాన్ని ఈజీగా గుర్తించడం కోసం. కాల్విన్ దాన్ని తయారు చేశాడన్నది కాదు దాని ఉద్దేశం, కానీ దాని అర్థం కానీ. కానీ మనం పరిశీలించాల్సింది ఏంటి? ఆ చెప్పబడినటువంటి విషయాలు, కృపా సిద్ధాంతాలని ఏవైతే బోధించబడుతున్నాయో అవి వాక్యంలో ఉన్నాయా లేవా? యేసుక్రీస్తు ప్రభు అది బోధించాడా? అపోస్తలులు అదే బోధించారా? అది కదా మనం చూడాల్సింది. సో ఒకవేళ వాళ్ళు బోధించుంటే వాళ్ళని కూడా కాల్వినిస్టులు, ఇది కాల్వినిజం అని చెప్పి తిరస్కరించేద్దామా?
లేకపోతే ఒకవేళ కాల్విన్ అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు చెప్పిందే చెప్పుంటే అది కాల్విన్ చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అది చెప్పినా నేను దాన్ని అంగీకరించిన దాన్ని తిరస్కరించాలన్నది మన స్టాండా? ఏమో అలా అనిపిస్తుంది కొంతమంది విషయంలో, విచ్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్, రైట్? అయితే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే బోధించామో దాన్ని అయితే మనం అంగీకరిస్తాం కదా ఖచ్చితంగా. ఇప్పుడు విశాల్ మంగళవాడు ఏమన్నాడంటే 5 point Calvinism, ఐదు కృపా సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి 5 point Calvinism ఇస్ అ ఫూలిష్నెస్ ఇన్వెంటెడ్ బై ద వెస్టర్న్ సెమినరీస్ అని అన్నాడు. అంటే బయట ఉన్నటువంటి థియాలజికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో, దేవశాస్త్ర కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసినటువంటి మూర్ఖత్వం అంట. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి కళాశాలలు తయారు చేసినటువంటి మూర్ఖత్వం అంట ఈ 5 కృపా సిద్ధాంతాలతో కూడినటువంటి కాల్వినిజం అనేటటువంటి సిద్ధాంతం. అంతకంటే మూర్ఖమైనటువంటి ఒక స్టేట్మెంట్ నేను ఎక్కడ చూడలేదు. ఆయన లాంటి ఒక వ్యక్తి అలాంటి స్టేట్మెంట్ చేయడం అనేది రియలీ ప్యాథటిక్, వెరీ బ్యాడ్, టూ బ్యాడ్. హీ డెఫినెట్లీ ఓవ్స్ అన్ అపాలజీ టు ద చర్చ్ ఫర్ సేయింగ్ దట్. ఓకే, ఎందుకనంటే ఇప్పుడు నేను సరే కాల్విన్ని పక్కన పెట్టేద్దాం పూర్తిగా. మనం కాల్విన్ ఎవరో మనకు తెలియదు. కాల్విన్ ఏం మా తాతగారు కాదు, నేనేమో ఆయనకి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. నాకు పిల్లనిచ్చిన మామ అంతకంటే కాదు. అయినా సరే కట్టుబడి ఉండేవాడిని కాదు, కానీ అలాంటివి ఏం కాదు కాబట్టి ఆయన పక్కన పెట్టేద్దాం మనం కాసేపటికి. ఓకే, ఆయనకు అన్యాయం చేయకూడదు కాబట్టి ఆయన సత్యమే బోధించుంటే తర్వాత ఆయన తీసుకొద్దాం పిక్చర్లోకి. కానీ ప్రస్తుతానికైతే ఆయన పక్కన పెట్టేద్దాం. ఈ 5 కృపా సిద్ధాంతాలను ఏవైతే మనం పిలుస్తున్నామో అవి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువే బోధించుంటే అప్పుడు కూడా ఇవి వెస్టర్న్ సెమినరీస్ తయారు చేసినటువంటి ఫూలిష్నెస్ అని అంటావా? అంటే అప్పుడు మనం ఎవరితో నిలబడాలి? వెస్టర్న్ సెమినరీస్తో నిలబడాలా? ఈ వెస్టర్న్ సెమినరీస్ అని చెప్పి తిరస్కరించేటటువంటి ఈస్టర్న్ సెమినరియన్స్తో నిలబడాలి? మనకు వాళ్ళు వద్దు, వీళ్ళు వద్దు. మనకు కావాల్సింది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ. దాంతో ఎవరు ఏకీభవిస్తే వాళ్ళతో మనం ఏకీభవిద్దాం. దాన్ని ఏ పేరుతో అయినా పిలుచుకో, నువ్వు పేరుతో నాకు సంబంధం లేదు. దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఏ పేరైనా పెట్టుకో నువ్వు, లేకపోతే దాన్ని క్రిటిసైజ్ చేయడానికి ఎవరైనా ఏ పేరుతో అయినా దాన్ని పిలుస్తుండొచ్చు. అవన్నీ నాకు సంబంధం లేని విషయం. కానీ వాక్యం అది బోధించిందా లేదా అన్నది నాకు కావాల్సినటువంటి విషయం. ఓకే, ఇదంతా ఇంతసేపు ఎందుకు చెప్తున్నాను అంటే మన విశ్వాస ప్రమాణంలో, సంఘంగా మన విశ్వాస ప్రమాణంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఏ విషయం కూడా నాన్ ఎసెన్షియల్ కాదు. మనకి ప్రతిదీ ఎసెన్షియలే. పిల్గ్రిమ్స్ చర్చ్ హైదరాబాద్ సంఘ సభ్యులుగా ఉండాలనుకుంటున్నటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి ప్రతిదీ, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి ఎసెన్షియలే. ఖచ్చితంగా బైబిల్ నుండి నిర్ధారించగలిగేటటువంటి ఏ సిద్ధాంతమైనా మనకు నాన్ ఎసెన్షియల్ కాదు. వాటిని నేర్చుకోవడం మన బాధ్యత సంఘ సభ్యులుగా. అది కేవలం కాపర్లు నేర్చుకొని ఒక హాఫ్ అన్ అవర్ సెషనో 45 minute సెషనో ప్రతి సండే చెప్పడానికి మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదు. మనం నేర్చుకోవాలి, అందరం కూడా ఖచ్చితంగా నేర్చుకోవడానికే రిజాల్వ్ అవుదాం. లెట్ us all commit ourselves to learn the truth that is taught in scripture. అలా కాకపోతే ఈ సంఘం నిలబడదు. మనకి ఇంకా వేరే బయట ఉన్నటువంటి సంఘాలకి వ్యత్యాసం ఏముంది? ఇంకా మనం ప్రత్యేకంగా కూడుకోవాల్సిన అవసరం ఏముంది? మనం వాక్యం నేర్చుకోకపోతే? వాక్యంలో అనేది ప్రతిదీ మనం నేర్చుకుందాం, దాన్ని ఎసెన్షియల్ డాక్ట్రిన్గానే నేర్చుకుందాం, దానికే కట్టుబడి ఉందాం. దాంతో విభేదించి ఎవరితో అయినా విభేదిద్దాం. ఎందుకు విభేదిస్తున్నాము? యేసు ప్రభుతో నువ్వు విభేదిస్తున్నావు కాబట్టి నేను విభేదిస్తున్నాను నీతో, అంతే. బైబిల్తో నువ్వు విభేదిస్తున్నావు కాబట్టి నేను విభేదిస్తున్నాను. బికాస్ వాట్ ఎవర్ ద బైబిల్ టాట్ మీ వెరీ క్లియర్లీ అండ్ అన్ఈక్వివోకలీ ఈజ్ ది ఎసెన్షియల్ టీచింగ్ ఫర్ మీ ఆన్ వాట్ ఎవర్ సబ్జెక్ట్. ఏ అంశం పైన అయినా సరే బైబిల్ బోధించిందే నాకు ఖచ్చితంగా తప్పనిసరిగా నమ్మాల్సినటువంటి సిద్ధాంతం. అదే నా విశ్వాసం అయి ఉండాలి, ఉంటుంది కూడా. దట్ షుడ్ బి అవర్ కమిట్మెంట్. ఓకే, విత్ మీ సో ఫార్? ఓకే, వాక్య భాగంలోకి వెళ్దామా? ఒకసారి 36వ వచనం చదువుకుని ప్రారంభించుకుందాం. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పితిని. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని చూశారు, కానీ వాళ్ళు విశ్వసించలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే ఈ అధ్యాయ సందర్భం అంతా కూడా మనకు జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ అధ్యాయ ప్రారంభంలో చాలామందికి అద్భుతకరంగా భోజనం పెట్టినటువంటి ఒక సందర్భాన్ని గురించి మనం చదువుతున్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందిని ఆయన పోషించినటువంటి ఆ గొప్ప అద్భుతాన్ని గురించి మనం చదువుతున్నాం. ఆ రోజు తిని తృప్తి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే తర్వాత రోజు కూడా ఆయన మళ్ళీ భోజనం పెడతాడన్న ఆలోచనతో ఆయన ఎక్కడున్నాడో అక్కడికి ఆయన వెతుక్కుంటూ వెళ్ళడం అనేది తర్వాత వచనాల్లో మనం చదివాం. ఆయన అద్దరికి వెళ్ళాడని వాళ్ళు అర్థం చేసుకుని అంచనా వేసుకుని వాళ్ళు కూడా దోణెలు వేసుకుని కపెర్నహూముకి వెళ్ళి అక్కడ ఎక్కడున్నాడో వెతికి ఆయన దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన వారికి చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటి అంటే మీరు నేను ఇచ్చే ఆహారం కోసం నా దగ్గరికి వస్తున్నారు, కానీ నా కోసం నా దగ్గరికి రావట్లేదు.
మీరు నిజంగా రావాల్సింది దేనికోసం అని అంటే క్షయమైన ఈ ఆహారం కోసం కాదు. అంటే పాడైపోయేటటువంటి ఈ ఆహారము, ఏ ఆహారాన్ని అయితే తిని మనుషులు చనిపోతారో దానికోసం కాదు. ఏ ఆహారాన్ని తింటే మనుషులు చనిపోకుండా అక్షయంగా ఉంటారో, ఏ ఆహారం అయితే ఎప్పుడు పాడైపోయినటువంటి ఆహారం అని పిలువబడుతుందో అది మీకు కావాల్సినటువంటి నిజమైనటువంటి ఆహారం. దానికోసం మీరు కష్టపడండి అని చెప్పాడు. తర్వాత వాళ్ళకి ఇచ్చిన స్పష్టత ఏంటి అంటే ఆ జీవాహారం నేనే అని చెప్పాడు. నిజమైన ఆహారము నేనే, పరలోకం నుండి దిగొచ్చినటువంటి ఆ జీవాహారాన్ని నేనే అని చెప్తున్నాడు. అంటే ఆయన అర్థం ఏంటి అని అంటే నేను మీకు ఇచ్చే భౌతికమైనటువంటి దీవెనల కోసం కాదు మీరు నా దగ్గరికి రావాల్సింది. మీరు వస్తే నా కోసమే రావాలి. ఎందుకంటే నా దగ్గర నిత్య జీవం ఉంది. నేనే నిత్య జీవాన్ని, నేనే జీవాహారాన్ని. నన్ను కలిగి ఉంటే మీరు ఎన్నడూ మరణించరు. మీరు ఎప్పుడు ఆకలిగొనరు, ఎప్పుడు దప్పికొనరు. నిత్య జీవాన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీరు నా దగ్గరికి రావాలి, నా కోసమే రావాలి. నేను ఎవరై ఉన్నానో అది అర్థం చేసుకొని మీరు నా దగ్గరికి రావాలన్నటువంటి మాటలు వాళ్ళకి చెప్పారు. అయితే చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి అద్భుతాన్ని వాళ్ళు చూశారు, కానీ ఆయన చెప్తున్నటువంటి మాటలు విశ్వసించేటటువంటి మనసు మాత్రం వాళ్ళకి లేదు. ఆయన చెప్పేటటువంటి మాటల అర్థాన్ని గ్రహించేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు. ఆయన పూర్తిగా అపార్థం చేసుకుని ఆయన చెప్పినటువంటి మాటలు తిరస్కరించేటటువంటి మనసు వాళ్ళు కలిగి ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. అంటే మీరు నన్ను చూసి విశ్వసించట్లేదు. అది చాలా భయంకరమైనటువంటి ఒక తీర్పు. యేసుక్రీస్తు ప్రభువును చూసి ఆయన్ని విశ్వసించకపోవడం అనేది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం మన ముందు ఉంచబడింది. ఆయన చేసినటువంటి అద్భుత క్రియలు మన ముందు ఉంచబడ్డాయి. ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మన ముందు ఉంచబడింది. అవన్నీ కూడా చాలా స్పష్టంగా చూసి ఆధార సహితంగా వాటిని నిర్ధారించుకున్న తర్వాత కూడా వారిని తిరస్కరించేటటువంటి వారి విషయంలో కూడా ఇవే మాటలు వర్తిస్తాయి. మీరు నన్ను చూసి విశ్వసించడం లేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడానికి చాలిన ఆధారాలు లేక కాదు, వాళ్ళు చూస్తున్నారు, అయినప్పటికీ విశ్వసించడం లేదు. ఆయన దానికి పూర్తి బాధ్యత వాళ్ళే వహించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా ఈ మాటలను బట్టి నిరుత్సాహపడుతున్నాడా? నేను ఇంత పరిచయం చేసి ఇంత చక్కగా వాళ్ళ ముందు ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు విశ్వసించట్లేదు అని చెప్పి వాళ్ళ గురించి బాధపడి దుఃఖపడి నేను చేసిన పరిచర్య అంతా వ్యర్థమైపోయింది, వృధా అయిపోయింది అని ఏమన్నా యేసుక్రీస్తు ప్రభు కృంగిపోతున్నాడు అంటే అలాంటి పరిస్థితి ఏం లేదు. ఎందుకనంటే ఆయన చేసినటువంటి పరిచర్య యొక్క పర్యవసానం ఏమవబోతుంది, వాట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ దట్ ఐ డిడ్ అనేది ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. నేను ఏ పరిచర్య అయితే చేస్తున్నానో దాని నుండి ఎంతవరకు ఎలాంటి రిజల్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి అన్నటువంటి విషయం చాలా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసు. అదే తర్వాత వచనంలో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వద్దులు, నా యుద్ధకు వచ్చువారని నేను ఎంత మాత్రమో బయటికి తోసలేను. ఇందులో మొదటి భాగాన్ని మనం ఒకసారి గమనిద్దాం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వస్తారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు. చూడండి, రక్షణ విషయంలో చాలాసార్లు అందరూ అన్నటువంటి వచనాలు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా మనుషులు. అందరూ అంటే ఈ లోకంలో ఉన్న అందరి గురించి మాట్లాడుతుంది. దేవుడు సృష్టించిన ఆదం మొదలుకొని చివరి వరకు జీవించబోయేటటువంటి మనుషులందరినీ కలుపుకొని అందరూ అని మాట్లాడుతుంది బైబిల్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందరూ అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ. ఏ అందరూ రక్షింపబడేది? తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరినైతే అనుగ్రహించాడో వాళ్ళందరూ. దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం మనం. ఇది యేసుక్రీస్తు ప్రభువే మనకు అందరూకి ఇచ్చినటువంటి నిర్వచనం. మనుషులందరూనా? అన్ని కాలాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో ఉన్నటువంటి అందరూనా? అంటే అసలు యాక్చువల్లీ అక్కడ వరకు కూడా వెళ్ళక్కర్లేదు, లాంగ్వేజ్ వరకే అక్కడ అయిపోతుంది కదా. అంటే ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ అందరూ కదా. అవును, లాంగ్వేజ్ లోనే. అవును, తండ్రి నాకు అనుగ్రహించిన అందరూ కదా. ఆల్ దట్ ద ఫాదర్ గివెత్ మీ విల్ కమ్ టు మీ అంటే ఆల్ కాదు, ఆల్ దట్ ద ఫాదర్ గివెత్ మీ, నాట్ ఆల్. సో ఈ వచనంతో వేరే వచనాలు విభేదిస్తున్నాయో బైబిల్ గ్రంథంలో అంటే నో, ద బైబిల్ ఈస్ హార్మోనియస్ ఇన్ ఆల్ ఆఫ్ ఇట్స్ టీచింగ్స్. కాబట్టి దీంతో విభేదించే వాక్య భాగం ఏమీ లేదు. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు చూసినా నన్ను విశ్వసించరు, మీరు నా దగ్గరికి రావట్లేదు, కానీ ఎవరు వస్తారు నా దగ్గరికి? ఎవరు నిజంగా నన్ను విశ్వసిస్తారు? ఎవరు నన్ను నిజంగా రక్షకునిగా అంగీకరిస్తారు అని అంటే, తండ్రి నాకు కొంతమందిని అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? లేఖనాల్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. జగత్పునాది వేయబడక మునిపే వారిని క్రీస్తు కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. వారిని ఆయన క్రీస్తుకు వాగ్దానం చేశాడు. వారిని తండ్రి యొక్క ప్రేమతో కూడినటువంటి ఒక బహుమానంగా కుమారునికి వారిని అనుగ్రహిస్తున్నాడు.
అందుకే తీతు పత్రిక 1:3 ఆ నిత్య జీవమును ఆ. అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసిన గాని. ఓకే చాలు. ఇక్కడ దేవుడు నిత్య జీవాన్ని ఎప్పుడు వాగ్దానం చేశాడంటే అనాది కాలమందే వాగ్దానం చేశాడంట. అనాది కాలమందు వాగ్దానం చేయడానికి ఎవరున్నారు అప్పుడు? అనాది కాలమని దేన్ని అంటున్నాం మనం? ఇంకా సృష్టి కూడా జరగక ముందున్నటువంటి సమయాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం. అండ్ ఇటర్నిటీ పాస్ట్ బిఫోర్ ద క్రియేషన్ ఈవెన్ బిగాన్. అప్పుడు ఎవరికి వాగ్దానం చేశాడు ఆయన నిత్య జీవాన్ని? తన కుమారునికి. ఆయన ఈ రక్షణ అంతట్లో కూడా మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ దేవుని ప్రజలకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా నియమించబడినటువంటి వ్యక్తి అనాదిగా. సో నీకు నిత్య జీవం అనుగ్రహించబడేటటువంటి ఒక ప్రజను నీ సొత్తుగా ఉండడానికి నేను అనుగ్రహిస్తాను అన్నది దేవుడు అనాది నుండి కుమారునికి చేసినటువంటి వాగ్దానం. సో ఆ వాగ్దానం చేయబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన దగ్గరకు వస్తారు. వాళ్ళే వస్తారు, ఇంకెవరు రారు, ఇంకెవరు రాలేరు. ఓకే, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంకెవరు రారు అన్నటువంటి విషయాన్ని గురించి కూడా మనం మాట్లాడదాం. కానీ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, తండ్రి ఎవరైతే అనుగ్రహించారో వాళ్ళే వస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నిరుత్సాహపడట్లేదు. ఎవరన్నా రావట్లేదంటే వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళు దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారు కారు, వాళ్ళు రారు, అంతే. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు. ఓకే, ఇంకొకటి అంటే ఇప్పుడు ఇదే వాగ్దానాన్ని తండ్రి అయిన దేవుడు కుమారునికి చేయడంతో పాటు తర్వాత మనకు కూడా చేశాడు. సో ఇప్పుడు అంటే కెన్ వి అంటే సింబాలిక్ గా ఆయన ఎటర్నిటీ పాస్ట్ లోనే అప్పుడు కూడా సృజించబడని తర్వాత సృజించబడే మనుషులకి వాగ్దానం చేశాడా? ఇన్ వన్ సెన్స్, త్రూ ద మీడియేటర్. Through the mediator. There is nothing, no dealing between God and man without the mediator. To the son and ledu, to the people and kuda ledu actually. The people don't exist. Yeah. So the only person who existed was the mediator. So atla misunderstand chesukodaniki atla చెప్పడానికి లేదు. In one sense there might be, but only through mediator. Only through the mediator. అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మధ్యవర్తిత్వం లేకుండా దేవునికి మనకు మధ్యలో ఎలాంటి లావాదేవీలు లేవు, అంతే. నో ట్రాన్సాక్షన్స్. యేసుక్రీస్తులో మాత్రమే దేవుడు ప్రేమించే తండ్రిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వెలుపల దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఓకే, సో ఇన్ క్రైస్ట్ దిస్ ఇటర్నల్ లైఫ్ వాస్ ప్రామిస్డ్. సో ఎవరైతే తండ్రి యొక్క నిర్ణయంలో ఉన్నారో వాళ్ళందరూ వస్తారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది లేఖనాల్లో చాలా వచనాల ద్వారా నిర్ధారించబడినటువంటి సత్యం, ఎవరు కాదనలేనటువంటి వాస్తవం. అందుకే కాదు విశ్వసించే వాళ్ళందరూ వస్తారు కదా, తర్వాత వచనంలో ఉంది కదా అది కదా. ఇప్పుడు 40వ వచనంలో చదువుతాం మళ్ళీ, మనం విశ్వసించే వాళ్ళందరికీ నిత్య జీవం అనుగ్రహించబడిందని. కానీ ఎవరు విశ్వసిస్తారు అన్న దానికి బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే, అపోస్తుల కార్యములు 13:48 వచనంలో నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి అన్న మాట చదువుతున్నాం మనం అక్కడ. నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించరు. విశ్వసించిన వారందరికీ నిత్య జీవము నియమించబడింది అని ఉంది అక్కడ. అది కాదు, ఎవరినైతే నిర్ణయించాడో ఆయన నిత్య జీవం కోసం వాళ్ళందరూ విశ్వసించారు. సో వాళ్ళు విశ్వసించడము, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడం అనేది తండ్రి ముందుగా చేసినటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంది. తండ్రి ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. కాబట్టి వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించి వెళ్ళిపోయినా ఆయన పరిచర్య విఫలమైనట్టు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత లేదు. ఈరోజు పరిచారకులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగేటటువంటి ఇంతకంటే గొప్ప మాట ఇంకొకటి లేదు. మనం ఎంతో కాలంగా ఒక గుంపుతో ఉండి వాళ్ళకి పరిచర్య చేసి ఉండొచ్చు, లేదా ఇప్పుడు చేస్తున్నామేమో ప్రస్తుతానికి. మనం సువార్త చెప్పడానికి చాలాసార్లు వెళ్తూ ఉంటాం. వచ్చే అవకాశాన్ని అన్నింటి కూడా సద్వినియోగం చేసుకొని సువార్త చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ అన్నిసార్లు చెప్పిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారా? అన్నిసార్లు మనం ఎవరికైతే బోధించి పరిచయం చేసామో వాళ్ళందరూ ప్రభువుకి నమ్మకంగా ఉంటున్నారా, కొనసాగుతున్నారా? లేదు. దాన్ని బట్టి మరి మనం చేసిన ప్రయాస అంతా వృధా అయిపోయిందా? లేదు. మనం చేసినటువంటి ప్రయాస ద్వారా దేవుడు ఎంత మేరకు ఎవరిని ఆశీర్వదించి వారికి విశ్వాసం కలగజేసి క్రీస్తు దగ్గరికి వారిని నడిపించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఎవరు నష్టపోవడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. సో దానికంటే గొప్ప ప్రోత్సాహం ఏది ఎప్పుడు కూడా ఏ మిషనరీకి లేదు వాస్తవానికి. అంటే ఇప్పుడు మీరు చూడండి, బయటికి వెళ్ళి గొప్ప గొప్ప పరిచర్యలు చేసినటువంటి వాళ్ళు ఈ ఫ్రీ విల్లర్స్ కాదు. మనిషి తన స్వచిత్తంతో వస్తాడు, మనిషి స్వతంత్ర చిత్తాన్ని మనం గౌరవించాలని చెప్పినటువంటి వాళ్ళు పరిచర్య చేయలేరు ఎక్కువగా.
ఎందుకంటే వాళ్ళు ఆ వైఫల్యాన్ని అంటే వైఫల్యంగా చూస్తారు దాన్ని, చాలామంది రాలేకపోవడాన్ని. అదంతా కూడా వాళ్ళ వైఫల్యానికే వాళ్ళు ఆపాదించి మేము సరిగ్గా చేయట్లేదేమో, చేయాల్సిన విధంగా చేయట్లేదేమో, ఇంకా బలంగా చేసి ఉంటే బాగుండేదేమో, ఇంకా అలా చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సిందని నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కానీ మీరు చూడండి, ఇండియాకు వచ్చినటువంటి విలియం కేరీ, హీ వాజ్ ఎ క్యాల్వినిస్ట్. చాలా సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఆయన ఎందుకు డిస్కరేజ్ అవ్వలేదు? ఎందుకంటే ఆయనకున్నటువంటి నిశ్చయిత ఒకటే, ఏంటది? తండ్రి క్రీస్తుకు అనుగ్రహించిన వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ కోసమే నేను పరిచయం చేస్తున్నాను. వాళ్ళు సువార్తార్థం చేసుకొని సత్యం దగ్గరికి రావడానికి నేను పరిచయం చేస్తున్నాను, అంతేగాని లోకమంతటినీ క్రీస్తు కోసం సంపాదించడం కోసం కాదు. అది ఈరోజు ఇవాంజలిజంని డ్రైవ్ చేసేటటువంటి ఒక మాట కదా, లోకమంతటిని, విన్ ద వరల్డ్ ఫర్ క్రైస్ట్. ఆస్క్ గాడ్ ఫర్ ఇండియా, ఆస్క్ గాడ్ ఫర్ తెలంగాణ, ఆస్క్ గాడ్ ఫర్ కుత్బుల్లాపూర్. No, God is not going to give you Kutbulapur any more than he has given Kutbulapur to Christ. క్రీస్తుకు ఆయన పూర్తి కుత్బుల్లాపూర్ని అనుగ్రహించి ఉంటే వాళ్ళు వస్తారు డెఫినెట్లీ. కానీ అందరినీ ఆయన క్రీస్తుకు అనుగ్రహించినది కాదు. అంటే అన్ని ప్రాంతాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ ఉన్నటువంటి ప్రజలను ఆయన ఏర్పరచుకున్నాడు, కానీ వాళ్ళలో అందరినీ కాదు. క్రీస్తుకి వాగ్దానం చేయబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు సొత్తుగా ఉండడానికి నియమించబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. సో ఇందులో తండ్రి యొక్క ఏర్పాటు అన్నటువంటి సిద్ధాంతాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకుంటున్నాం. ద ఫాదర్ హ్యాస్ ఎలెక్టెడ్ సమ్ అంటూ సాల్వేషన్, డెఫినెట్లీ. ఇది యేసుక్రీస్తు ప్రభు మాటల్లో చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి మాట. అయితే ఇందులో ఇంకొక సిద్ధాంతం కూడా చాలా ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఏంటి అని అంటే, ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరి విషయం అయితే రక్షణ సిద్ధపరచబడిందో వాళ్ళు రక్షణను తిరస్కరించేటటువంటి అవకాశం ఉందా? అదే దేవుడు కృపతో అన్నీ ఏర్పాటు చేశాడండి, బట్ యూ కెన్ రెసిస్ట్ దట్ గ్రేస్ అని చెప్తుంటారు కొంతమంది. ఆ కృపను మీరు తిరస్కరించవచ్చు. దేవుడు పిలుస్తుంటే, తన కృపాసహితమైనటువంటి ఏర్పాటు ద్వారా దేవుడు పిలుస్తుంటే నువ్వు దాన్ని కాదని నిరాకరించేటటువంటి అవకాశం ఉంది అని కొంతమంది బోధిస్తున్నారు. బట్ ఈజ్ దట్ పాసిబుల్? నో. ఎందుకంటే యేసుప్రభు ఏమంటున్నాడు? ఆల్ ద ఫాదర్ గివ్స్ మీ మే కమ్ టు మీ అంటున్నాడా? తండ్రి నాకు ఇచ్చిన వారందరూ కూడా నా దగ్గరకు వస్తారేమో అంటున్నాడా? విల్ కమ్ టు మీ అంటే ఒక్కళ్ళు కూడా తప్పిపోకుండా ఖచ్చితంగా వస్తారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారిలో కొందరు నా దగ్గరకు వస్తారు అని అంటున్నాడా? అందరూ, తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా దగ్గరకు వస్తారు, తప్పకుండా వచ్చి తీరుతారు అన్నది యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రకటన. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎవరైతే నమ్ముతున్నారో, అంటే దేవుడు నియమించినటువంటి వారు, నిత్య జీవం కొరకు దేవుడు నియమించినటువంటి వారు కావాలంటే వస్తారు, లేకపోతే మానేస్తారు అన్నటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి బైబిల్లో ఎంత మాత్రము తావు లేదు అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరినైతే దేవుడు నిర్ణయించాడో వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. ఎవరైనా రావట్లేదు అని అంటే వాళ్ళని దేవుడు నిర్ణయించలేదని మనం అనుకోవాలి. ఇప్పుడే అనుకోకూడదు, వాళ్ళు చనిపోయినాక అనుకోవచ్చు. వాళ్ళు అవిశ్వాసులుగా చనిపోయి ఉంటే, క్రీస్తును తిరస్కరించినటువంటి స్థితిలో చనిపోయి ఉంటే, మనం అలా అనుకోవడానికి ఎవరి విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు దేవుని ఏర్పాట్లో లేరు, దీస్ ఆర్ అన్ఎలెక్టెడ్, దిస్ ఈజ్ అ రెప్రోబేట్ పర్సన్ అని తొందరపడి చెప్పేస్తూ ఉంటారు. అంటే మనకు నచ్చిన వాళ్ళందరూ రెప్రోబేటే. ఇంకా వాక్య వ్యతిరేకులు కొంతమంది ఉంటారు, వాక్య వ్యతిరేకులు కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు మారుమనసు పొందే అవకాశం లేదనేం లేదు చివరి వరకు. ఎందుకంటే అది మనకు విడిచిపెట్టబడిన విషయం కాదు, అది నిర్ణయించడం ఆయన నిర్ణయంలో ఉన్నటువంటి విషయం అది. కానీ అఫ్కోర్స్ మన జడ్జ్మెంట్లో ఆయన కూడా ఎలక్ట్ అయ్యి ఉండొచ్చు, కాబట్టి ఆయనకి మనం హెచ్చరిక చేయాలి, సత్యాన్ని బోధించాలి. కానీ సత్యానికి లోబడేంత వరకు ఎవరిని మనం చేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన జడ్జ్మెంట్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటి? ఏర్పరచబడినటువంటి వరకు ఉన్నటువంటి గుర్తింపు. వాళ్ళు సత్యాన్ని అంగీకరిస్తారు, యేసు ప్రభు దగ్గరికి వస్తారు, సత్య వ్యతిరేకులుగా ఉండరు అన్నది. సో అలా ఉన్న వాళ్ళని మనం చేర్చుకొని వాళ్ళని అంగీకరించి వాళ్ళ విషయంలో ఓపిక చూపించాలని అట్లాంటిది ఏమీ లేదు. కానీ వాళ్ళ విషయంలో ప్రేమతో మనం సత్యం బోధించాలి, హెచ్చరిక చేయాలి, వాళ్ళని సత్యం వైపుకి నడిపించేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఎవరు ఏర్పరచబడినటువంటి వారు, ఎవరు ఏర్పరచబడని వారు అన్నది మనకు తెలియదు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ప్యూర్లీ లెఫ్ట్ టు గాడ్. మరి దావీదు ప్రేయర్ చేస్తాడు కదా, ఆ శత్రువులు చనిపోవాలి అని చెప్పేసి ఒక కీర్తనలో ప్రేయర్ చేస్తాడు. అవును. సో అది ఎట్లా తీసుకుంటాం? అదే అంటే ఎస్పెషల్లీ దేవుని శత్రువుల విషయంలో వాళ్ళు నాశనం అవ్వాలని. అయితే ఒకవేళ వాళ్ళు దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు దేవుని శత్రువులు కాదు, వాళ్ళు మారు మనసులోకి వస్తారు. ఒకప్పుడు మనందరం శత్రువులమే కదా, మనందరం చనిపోయి ఉండాల్సిందా? అంటే కాదు. మరి దావీదుకి ఎట్లా తెలుసు? అదే దావీదుకి తెలియదు అది ఖచ్చితంగా, చనిపోవాలి అని. ఎందుకంటే వాళ్ళలో ఖచ్చితంగా దేవుని నిర్ణయంలో లేని వాళ్ళు కూడా ఉంటారు. డెఫినెట్లీ దే విల్ అల్టిమేట్లీ పెరిష్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని ఎవరైనా దూషిస్తుంటే వాళ్ళ విషయంలో మనకి ఏమనిపిస్తుంది? వాడు నాశనం అయిపోవాలని అనిపిస్తుంది. ఎందుకు?
వాడు నా వ్యతిరేకి కాబట్టి కాదు, వాడు దేవుని శత్రువు కాబట్టి. అండ్ వీ లవ్ గాడ్ సో మచ్ అండ్ వీ కాంట్ టాలరేట్ ఇట్. బట్ సమ్టైమ్స్ గాడ్ ఈస్ మోర్ గ్రేషియస్ దాన్ వీఆర్, ఇజంట్ ఇట్? యోనా ఏమనుకున్నాడు? అతను వెళ్ళి ఎవరి విషయంలో అయితే సువార్త ప్రకటించాలనుకున్నాడో వాళ్ళ విషయంలోనే వాళ్ళు నాశనం అయిపోవాలనుకున్నాడు. యాక్చువల్లీ వాళ్ళు నాశనం చేయనందుకు దేవుని విషయంలో అతను నొచ్చుకున్నాడు. హీ గాట్ అప్సెట్ విత్ గాడ్ బికాస్ గాడ్ డిడ్ంట్ డిస్ట్రాయ్ ద నినవైట్స్. కదా, చాలాసార్లు మనం అట్లా ఉంటాం. కానీ దావీదు చేసినటువంటి ఆ స్టేట్మెంట్ని మనం అబ్సల్యూట్గా తీసుకుని ఖచ్చితంగా అందరూ నాశనం అయిపోతారనో అందరూ నాశనం అయిపోరనో అనుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ ఎ థియలాజికల్ స్టేట్మెంట్. దట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఇమోషన్ బిఫోర్ గాడ్ యాజ్ సమ్వన్ హూ లవ్స్ గాడ్. దేవుని ప్రేమించినటువంటి ఒక వ్యక్తిగా దేవుని ముందు తన ప్రేమపూర్వకమైనటువంటి భావోద్రేకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దేవుని పట్ల ఉన్నటువంటి తన సమర్పణని, దేవుని వ్యతిరేకులుగా ఉన్న వారి పట్ల తన వ్యతిరేకతని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అంతేగాని ఆయన ఏం తీర్పు చెప్పట్లేదు అక్కడ వాళ్ళకి అల్టిమేట్లీ ఏమవుతుంది అనేది. దట్ ఈస్ అల్టిమేట్లీ లెఫ్ట్ టు గాడ్, దో యూ మైట్ ప్రే వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రే. It's also a severe warning that there is such a consequences being destroyed by God. ఈ రాజ్యం వచ్చిందో అన్నప్పుడు కూడా మనము ఏమంటే ఈ లోకం నాశనం అయిపోతుందనే కదా దానికి అల్టిమేట్. అంతే, ఆయన రాజ్యం వస్తుంది అంటే ఈ లోక రాజ్యాలన్నీ డెఫినెట్లీ నాశనం అయిపోతాయనే కదా దాని అర్థం. యా, దట్స్ ట్రూ. బట్ ఆల్దో వీ డిజైర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ట్రూ ఎనిమీస్ ఆఫ్ క్రైస్ట్, అగ్రీయింగ్ విత్ గాడ్స్ ప్లాన్, yet we want to make sure that we are not extending that hatred to the elect by any chance, right? ఓకే, సో ఇక్కడ రెండు సిద్ధాంతాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, దేవుడు ఎవరైతే రక్షింపబడాలో వారిని ముందుగా ఏర్పరచుకున్నాడు అన్నటువంటి సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటున్నాం. అట్లాగే ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళు ఆయన రక్షణను తృణీకరించడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, అంతే. దెర్ ఇస్ నో అదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. దేవుని యొక్క నిర్ణయాన్ని తిరగరాసే విధంగా ఎవరు ఆయన కృపను నిరాకరించడం అనేది ఎప్పుడు జరగదు, అది జరగని పని అని వాక్యం ఖచ్చితంగా బోధిస్తుంది. అదే మనం అంగీకరిస్తున్నాం, అదే మనం నమ్ముతున్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ బయటికి త్రోసివేయను. హిమ్ దట్ కమెత్ అంటు మీ ఐ విల్ ఇన్ నో వైస్ క్యాస్ట్ అవుట్. అంటే ఏమంటున్నాడు యేసు ప్రభు ఇక్కడ? ఎవరైనా నా దగ్గరకు వచ్చే అవకాశం ఉంది, ఎవరైనా రావచ్చు అని అంటున్నాడా? అనట్లేదు. ఎందుకంటే ఆ ముందు చెప్పినటువంటి మాటతో కలిపి దీన్ని చదవాలి కదా. వచ్చేది ఎవరు? తండ్రి ఆయనకు అనుగ్రహించినటువంటి వాళ్ళే ఆయన దగ్గరకు వచ్చేది. ఆయన వాళ్ళని త్రోసివేయకపోవడానికి కారణం కూడా అదే. అంటే తండ్రి ఆయన్ని ప్రేమించి ఎవరినైతే తనకు బహుమానంగా అనుగ్రహిస్తున్నాడో వాళ్ళని తిరస్కరిస్తే ఆయన తండ్రిని ప్రేమించినట్టు అవుతుందా? వాళ్ళని అంగీకరిస్తే తండ్రిని ప్రేమించినట్టు అవుతుందా? వాళ్ళని ఖచ్చితంగా అంగీకరించాలి, వాళ్ళని ఖచ్చితంగా ఆయన తండ్రి ఇచ్చినటువంటి బహుమానంగా స్వీకరించాలి. అదే తండ్రికి ఆయన నిజంగా చూపించేటటువంటి గౌరవం, ప్రేమ. వచ్చిన వాళ్ళని తోసివేయచ్చు కానీ రాలేని వాళ్ళని ఎలా తోసివేయదు? ఎగ్జాక్ట్లీ. ఓకే, సో రాలేని వాళ్ళని ఇంకా త్రోసివేసే ప్రసక్తే లేదు, వాళ్ళు ఆల్రెడీ త్రోయబడ్డారు. ఓకే, దేవుని యొక్క ఎటర్నల్ డిగ్రీలో. సో వీ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ దమ్. బట్ వచ్చే వాళ్ళ విషయంలో ఆయన ఇచ్చేటటువంటి అష్యూరెన్స్ ఏంటి అంటే, నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేయను. అయితే యేసుక్రీస్తు ప్రభు పట్ల తండ్రికి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఏ బహుమానాన్ని అయితే ఆయన ప్రజల రూపంలో తండ్రి సిద్ధపరిచాడో, ముందుగా ఏర్పరిచాడో, వాళ్ళని కుమారుడికి ఇస్తున్నందుకు కుమారుడు తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఆ బహుమానాన్ని అంగీకరిస్తున్నాడు. సో ఇది తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని సూచించేటటువంటి ఒక వ్యవహారం. అంటే నా రక్షణ భద్రత ఎక్కడుంది, నా రక్షణ నిశ్చయిత నాకు ఎక్కడుంది? తండ్రి కుమారుల నిత్య ప్రేమ సంబంధంలో నా రక్షణ నిశ్చయిత అనేది భద్రం చేయబడింది. తండ్రి కుమారుడిని ప్రేమించడం మానేయగలిగితే, కుమారుడు తండ్రి ప్రేమను నిరాకరించడం సాధ్యమైతే, అప్పుడు నా రక్షణ కూడా ప్రమాదంలో పడుతుంది. మై సాల్వేషన్ ఈస్ ఎండేంజర్డ్ ఓన్లీ వెన్ ద ఫాదర్ స్టాప్స్ లవింగ్ ద సన్ ఆర్ ద సన్ బిగిన్స్ టు రిజెక్ట్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. కెన్ దట్ బి పాసిబుల్? నో. అక్కడుంది నా రక్షణ నిశ్చయిత. తండ్రి ఎవరినైతే ఏర్పరిచాడో వాళ్ళని రక్షించే విధంగా యేసుక్రీస్తు ప్రభువు స్వీకరించకుండా ఉండడం అనేది ఎప్పుడూ సాధ్యమే కాదు. దేర్ఫోర్ మై సాల్వేషన్ ఇస్ సెక్యూర్డ్. సో అలాంటి రక్షణ, అంటే తండ్రి నిత్యము నేను ఆయనతో ఉండాలనే, యేసుక్రీస్తు ప్రభుతో ఉండాలనే ఆలోచనతో తయారు చేసినటువంటి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో అది విఫలం అవ్వడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ద ప్లాన్ ఆఫ్ ద ఫాదర్ కెన్ ఫెయిల్ వేర్ హీ డిటర్మైన్డ్ దట్ ఐ మస్ట్ బి ఇటర్నల్లీ విత్ ద సన్.
or his people must be eternally with the Son. That cannot fail. కాబట్టి నిత్య భద్రత అనేటటువంటి సిద్ధాంతానికి పునాది ఇక్కడే ఉంది. ఎవరినైతే తండ్రి ముందుగా నిర్ణయించాడో వాళ్ళు రాకుండా ఉండడం అనేది సాధ్యమే కాదు, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎవరైతే వస్తారో వాళ్ళు నిత్యము భద్రపరచబడతారు కాబట్టి వాళ్ళకి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ రక్షణను కోల్పోవడం అనేది సాధ్యమే కాదు. ఇక్కడ మూడో ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని, కృపా సిద్ధాంతాన్ని మనం నేర్చుకుంటున్నాం. రక్షణ నిశ్చయత, నిత్య భద్రత, రక్షణ పదిలత, అది నిత్యము భద్రపరచబడినటువంటి రక్షణ అన్నటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. దిస్ ఇస్ ద థర్డ్ ప్రామినెంట్ డాక్ట్రిన్ దట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద వన్ వర్స్ ఇట్ సెల్ఫ్. ఈ ఒక్క వచనంలోనే మూడు ప్రాముఖ్యమైనటువంటి కృపా సిద్ధాంతాల్ని నేర్చుకున్నాం మనం. తండ్రి ఏర్పాటు చేశాడు, వాళ్ళు దేవుని కృపను నిరాకరించడం అనేది సాధ్యం కాదు. సో ఇట్ ఈస్ ఇర్రెసిస్టబుల్. కాదనలేని, తిరస్కరించలేని, ఎదిరించలేని ప్రేమ లేదా కృప అని చూసినాం. అట్లాగే వాళ్ళ రక్షణ నిత్యం భద్రపరచబడింది, వాళ్ళు ఎప్పుడు కూడా నశించడం అనేది సాధ్యం కాదు అన్నటువంటి సత్యాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. రైట్. తర్వాత 38వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే, నేను నా సొంత చిత్తం చేయడానికి రాలేదు కానీ నన్ను పంపిన తండ్రి చిత్తం చేయడానికే వచ్చానంటున్నాడు. చదువుదాం ఒకసారి అది. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చిందని. ఓకే. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఇది రక్షణ గురించే మాట్లాడుతున్నాడు. తండ్రి అనుగ్రహించినటువంటి వారిని అంగీకరించడం గురించి, వారిని త్రోసివేయకుండా ఉండడం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి రక్షణ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. అయితే రక్షణ విషయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తం ఏంటి? ఎవరిని రక్షించడానికి ఆయన వచ్చాడు? ఈ వచనం ప్రకారం తండ్రి ఎవరినైతే అనుగ్రహించాడో ఆయనకి, వాళ్ళని రక్షించడానికే వచ్చాడు. తండ్రికి రక్షణ విషయంలో ఏ ప్రణాళిక అయితే ఉందో అదే చిత్తాన్ని నెరవేర్చడం కోసమే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కానీ తండ్రి చిత్తాన్ని సవరించడానికి కానీ దాన్ని మార్చడానికి కానీ రాలేదు. తండ్రి చిత్తానికి సవరణ ఎప్పుడు అవసరం అవుతుంది? వెన్ విల్ ద ఫాదర్స్ విల్ నీడ్ ఎ కరెక్షన్, ఇఫ్ ఎట్ ఆల్. తండ్రి ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. తండ్రి చిత్తంలో ఏమైనా లోపం ఉందా? ఏమైనా తప్పు ఉందా? ఏమీ లేదు. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ప్లాన్, యాజ్ పర్ఫెక్ట్ యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. కాబట్టి దాన్ని సవరించాల్సినటువంటి అవసరత లేదు. సో యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విధేయుడిగా, విధేయత చూపించే కుమారుడిగా, విధేయత చూపించే దాసుడిగా, దాసుని స్వరూపం ధరించుకొని ఇక్కడికి వచ్చింది ఎందుకు అని అంటే, తండ్రి ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో అదే చిత్తాన్ని నెరవేర్చడం కోసమే. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఎవరినైతే తండ్రి రక్షించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడో వాళ్ళనే రక్షించడానికి వచ్చాడు. దానికి వేరుగా ఏదో చేయడానికి రాలేదు. తండ్రి కొంతమందిని రక్షించడానికి నిర్ణయించి ప్లాన్ అంతా కూడా లిమిట్ చేసి కూర్చున్నాడు. ఇది నాకు అసలు నచ్చలేదు, బాగాలేదు. సరే తండ్రి ఏమైనా చేయను కానీ నేను మాత్రం అందరి కోసం ప్రాణం పెట్టేస్తానులే, నేను మాత్రం అందరి కోసం చనిపోవడానికి వచ్చాను, తండ్రి ప్రణాళికబద్ధంగా నేను కార్యం చేయడానికి ఏం రాలేదు, నాకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్, ఐ హ్యావ్ మై ఓన్ విల్. నా సొంత చిత్తం నాకుంది, నాకంటూ ఒక ప్రణాళిక ఉంది, నేను మాత్రం అందరి కోసం నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అని అనట్లేదు యేసుక్రీస్తు ప్రభు. అని ఏమంటున్నాడంటే, తండ్రి చిత్తం ఏదో అదే నా చిత్తం కూడా, అది నెరవేర్చడానికి నేను నా సొంత చిత్తమేం కాదు, నాకు వేరే చిత్తమేం లేదు. బేసికలీ ఐఎమ్ ఇన్ కంప్లీట్ యూనిసన్ విత్ మై ఫాదర్స్ విల్ అని చెప్తున్నాడు. అంటే దీని ఆధారంగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తము, తండ్రి ఎవరినైతే నిర్ణయించాడో నిత్య జీవం కొరకు, తండ్రి ఎవరినైతే నిత్యము ఆయన బిడ్డలుగా ఉండడానికి ఏర్పాటు చేశాడో వాళ్ళ కోసమే యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, వాళ్ళ కోసమే ఆయన తన ప్రాయశ్చిత్త కార్యాన్ని శిలువ పైన చేశాడు అన్నటువంటి సిద్ధాంతం దీని ఆధారంగానే చెప్తున్నాం మనం. ఇది స్వయంగా యేసుక్రీస్తు చేసినటువంటి ప్రకటన. ఆయన చెప్పలేదు నేను లోకమంతటి కోసం నా ప్రాణం పెట్టేస్తాను, లోకమంతటి కోసం అన్నటువంటి భాష బైబిల్ వాడింది, కానీ దాని అర్థం కూడా ఈ పరిధిలోనే మనం అర్థం చేసుకోవాలి. ఆ లోకాన్ని కూడా అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు అన్నటువంటి మాటలు కూడా ఈ అందరూ అనే పరిధిలోనే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే అది ఆయనే చెప్పినటువంటి నిర్వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ అని. సో ఆయన శిలువ పైన ప్రాణం పెట్టినప్పుడు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? లోకంలో ఉన్న ప్రతి మానవుడి కోసం ప్రాణం పెట్టాడా? లేదు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? తండ్రి అనుగ్రహించిన వారి కోసమే ప్రాణం పెట్టాడా అని ఎవరు అంటున్నారు? బిబు అంటున్నాడా? కాల్విన్ చెప్తున్నాడా? కాల్వినిస్టులు చెప్తున్నారా? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు, నేను అందుకే వచ్చానని, తండ్రి చిత్తం చేయడానికే. తండ్రి ఎవరినైతే నాకు అనుగ్రహించాడో వాళ్ళని రక్షించే ఉద్దేశంతోనే నేను వచ్చాను. అంటే తండ్రి సర్వలోకాన్ని అనుగ్రహించేశారా? కాదు కదా. కాదని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చాలా వచనాలు దాన్ని నిర్ధారిస్తున్నాయి. అందరినీ ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఒక ఖచ్చితమైనటువంటి ప్రజలను తనకు ప్రజలుగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని రక్షించడానికి ఆయన వచ్చాడు.
తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ 4వ ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటది? లిమిటెడ్ అటోన్మెంట్, పరిమిత ప్రాయశ్చిత్తం. ఆయన అందరినీ రక్షించడానికి రాలేదు, కొందరిని మాత్రమే రక్షించడానికి వచ్చాడు. ఆ కొందరు ఎవరు అని అంటే తండ్రి చిత్తంలో ఉన్న అందరూ. తండ్రి చిత్తంలో ఉన్న అందరూ లోకంలో ఉన్న అందరితో పోల్చుకుంటే కొందరే, కాబట్టి కొందరు అంటున్నాం మనం. తండ్రి ఏర్పాటు చేసిన కొందరు ఎవరైతే ఉన్నారో ఆ అందరి కోసం ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందరి కోసం చనిపోయి కొందరే రక్షింపబడతారు అనేది కూడా కాదు. ఆ అందరి కోసం చనిపోయి కొందరే రక్షింపబడతారు అని అంటే ఆయన వ్యర్థంగా చనిపోయాడని చెప్పడం అవుతుంది. అంటే తండ్రి చిత్తంలో లేని వాళ్ళు కూడా బహుశా ఏమైనా దీన్ని వినియోగించి వాడుకుంటారేమో. తండ్రికి ఎక్కువగా తెలీదు, కొంచెం చూశాడు, మసగమసగా ఏదో కనబడింది భవిష్యత్ జ్ఞానంలో. కానీ అదేమైనా తప్పుగా నిరూపించబడి కొంతమంది ఏమైనా దాని ప్రయోజనం తీసుకుంటారేమో తండ్రి చూసిన దానికి మించి అనే ఉద్దేశంతో ఏమైనా యేసుప్రభు చనిపోయాడా అంటే అలాంటిది ఏమీ లేదు. ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టడానికి తెలియదనే కదా అంటే అలా చెప్తే అందరి కోసం చనిపోయాడు. అందరి కోసం చనిపోయాడు, ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్స్ కోసం కాదు. ఆయన ప్రత్యేకంగా ఎవరి కోసం చనిపోలేదు, కానీ అందరి కోసం, దాన్ని వినియోగించుకోవాలనుకున్న అందరి కోసం ఆయన చనిపోయాడు అని చెప్పడము వాస్తవానికి ఆయన ఎవరి కోసం చనిపోలేదని చెప్పడమే. అందరూ తిరస్కరించే ప్రమాదం కూడా ఉంది అందులో. అంటే ఎవరూ దేవుని దగ్గరికి రాకుండా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ అలా ఉందా? అలా లేదు. తండ్రి నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు, వాళ్ళందరి కోసం ఖచ్చితంగా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. రాని వాళ్ళ కోసం ప్రాయశ్చిత్తం చేయడం వల్ల దేవుడిని అజ్ఞానిగా చిత్రీకరిస్తున్నాం మనము. దేవునికి మీరు ఈ వాదించే వాళ్ళు భవిష్యత్ జ్ఞానం అని ఏదైతే చెప్తున్నారో కేవలం దాన్ని మాత్రమే వాదన కోసం తీసుకున్నా సరే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం కూడా అంత పర్ఫెక్ట్ కాదు. అది కూడా తప్పుగా నిరూపించబడేటటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో దేవుడు ప్రయత్నించినట్టుగా, దేవుడు ఎంతో ప్రయత్నించి కూడా విఫలమైపోయినట్టుగా, ఒక డిసప్పాయింటెడ్, ఫ్రస్ట్రేటెడ్ గాడ్ని, బైబిల్లో లేనటువంటి వేరొక దేవుడిని తయారు చేసేటటువంటి ఒక సిద్ధాంతాన్ని చాలామంది బోధిస్తున్నారు. అది వాక్యానుసారమైనటువంటి సత్యం కాదు. ఒకవేళ అందరి కోసం చనిపోయి ఉండి ఎవరు నరకానికి వెళ్ళే అవకాశం లేదు. అవును, ఎవరు నరకానికి వెళ్ళే అవకాశం లేదు. ఓకే, సో పీటర్ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి అంటే ఒకవేళ ఆయన అందరి కోసం చనిపోయి ఉంటే ఎవరు నరకానికి వెళ్ళేటటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఎందుకు చనిపోయాడు? అది ప్రత్యామ్నాయ మరణం అని చెప్తున్నాం మనం. అంటే ఆయన ఎవరి స్థానంలో అయితే చనిపోయాడో వాళ్ళకి ఇంకా మరణం లేదు, వాళ్ళు చనిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా తండ్రి యొక్క నీతి అనేది వాళ్ళ విషయంలో సంపూర్ణంగా తృప్తిపరచబడింది. ఆయన ఉగ్రతలో రావాల్సినటువంటి శిక్ష సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువులో విధించబడింది. అది పూర్తి లోకానికి వర్తించేటటువంటి విషయం అయితే కనుక ఇక మళ్ళీ ఎవరు చనిపోయేటటువంటి అవకాశం లేదు. అంటే ఎవరు నరకానికి వెళ్ళేటటువంటి అవకాశమే లేదు. లేకపోతే వాళ్ళ కోసం యేసుక్రీస్తు ప్రభు వ్యర్థంగా చనిపోయాడని చెప్పడం అవుతుంది. ఓకే, సో కాదండి, విశ్వసించిన వాళ్ళ కోసం ఆయన చనిపోయాడు, అందరి కోసం కాదు అని అంటే మీరు కూడా అందరి కోసం కాదని అంటున్నారు కదా. అవతల వాళ్ళు కూడా అందరి కోసం కాదని అంటున్నారు. కానీ మీరు చేసే పొరపాటు ఏంటి అంటే రక్షణను విశ్వాసం పైన ఆధారపడేలా చేస్తున్నారు, మనిషి యొక్క విశ్వాసం పైన. మేము చేసే వాక్యానుసరమైన బోధ ఏంటి అంటే అది దేవుని యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉందని చెప్తున్నాం. మేము విశ్వాసం కూడా దేవుని యొక్క నిర్ణయం పైన ఆధారపడి ఉందని చెప్తున్నాం. అది వాక్యంలో ఉంది. ఎవరు విశ్వసించాలి అనేది, ఎప్పుడు విశ్వసించాలనేది, ఏ సాధనం ద్వారా విశ్వసించాలనేది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. వాళ్ళు అలాగే విశ్వసిస్తారు. సో వాళ్ళు విశ్వసిస్తేనే రక్షింపబడతారన్నది వాస్తవమే. కానీ అలా వాళ్ళు విశ్వసిస్తేనే రక్షింపబడతారన్న పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ విశ్వాసాన్ని అనుగ్రహించేది, వాళ్ళు నమ్మేలా చేసేది కూడా దేవుని యొక్క కృపాకార్యమే. ఓకే, సరే. తర్వాత 39వ వచనం, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేను ఏమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుడయే నన్ను పంపిన వాని చిత్తమై ఉంది. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు కదా. అంటే నిత్య భద్రతకు ఇంతకంటే స్పష్టమైనటువంటి ఒక వచనం ఉందా? అండ్ ఇంకా ఇర్రెసిస్టబుల్ గ్రేస్కి కూడా, దేవుని యొక్క ఎదిరించలేని కృపకు కూడా ఇంతకంటే స్పష్టమైన వచనం ఇంకోటి ఉందా? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరిలో ఒక్కటి కూడా నష్టపోకుండా అందరినీ అంత్యదినాన్ని లేపడమే నన్ను పంపినవని చిత్తం. నేను అది చేయడానికి వచ్చాను, ఆ చిత్తం నెరవేర్చడానికి వచ్చానని చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? తండ్రి ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ అంత్యదినాన లేపబడే విధంగా ఆయన వచ్చాడు. సో యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా సఫలపరుస్తాడా, కొంచెం ఫెయిల్ అవుతాడా? అక్కడక్కడ మనం బాగా సహకరిస్తే ఆయన సక్సెస్ఫుల్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అయిపోతాడా? యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయం మన సహకారం పైన ఆధారపడి ఉందా, లేకపోతే ఆయన సామర్థ్యం పైన ఆధారపడి ఉందా? ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి సర్వసమర్థుడు. దానికి ఎవరి సహకారం ఆయనకు అవసరం లేదు. ఖచ్చితంగా అంత్యదినాన్న వారిని నేను
లేపుతాను అంటున్నాడు. అది ఏ ప్రవక్త చెప్పలేనటువంటి మాట, ఏ యాజకుడు చెప్పలేనటువంటి మాట. స్వయంగా దేవుడే చెప్పాలి ఆ మాట కదా. నేను అంత్యదినాన్న ఎవరినైనా లేపుతాను, చనిపోయిన వాళ్ళని నేను లేపుతాను అన్నటువంటి మాట ఎవరు చెప్పగలుగుతారు? దేవుడు తప్ప ఎవరు చెప్పలేరు. అంత్యదినాన్ని నేను లేపుతుంటే వాళ్ళకి ఇష్టం అవుతే వస్తారు, లేకపోతే నేను సమాధిలోనే ఉంటానంటే వదిలేస్తానని చెప్తున్నాడా? ఎవరు ఉండరు అలా. ఆయన లేపుతుంటే నేను రానుపో అనేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, ఉండలేరు. అది ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళైనా సరే, ఆయన్ని అంగీకరించిన వాళ్ళైనా సరే. ఆయన అంగీకరించిన వాళ్ళు, ఆయన కృపచేత ఆయన అంగీకరించినటువంటి వాళ్ళు నిత్య జీవం కోసం లేపబడతారు. మరి ఆయన తిరస్కారుల సంగతి ఏంటి? మేము ముందు నుంచే నేను తిరస్కరించాను కదా, ఇప్పుడు పిలిస్తే వస్తామా అంటే అవుతుందా? లేదు. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం వింటారు, అందరూ లేస్తారు. కొందరు జీవ పునరుద్ధానం కొరకు, కొందరు తీర్పు పునరుద్ధానం కొరకు లేస్తారు. అందరూ ఆయన ముందు నిలబడతారు అంతే. కానీ ఇక్కడ ప్రత్యేకంగా నిత్యజీవం పొందే వారి గురించి ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే, తండ్రి నాకు ఎవరినైతే అనుగ్రహించాడో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఒక్కరు కూడా నష్టపోకుండా వారందరినీ కూడా నేను తండ్రి ఎదుట నిలబెట్టడం నన్ను పంపిన తండ్రి యొక్క చిత్తం అంటున్నాడు. అండ్ హీ విల్ లూజ్ నన్ ఆఫ్ దెమ్, హీ విల్ లూజ్ నన్ ఆఫ్ దెమ్. అయితే ఈ మాట మనం చెప్తున్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూపిస్తుంటారు కొంతమంది. 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతుంది. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవరునూ నశింపలేదు. ఇప్పుడు ఏమంటారు అంటే, నువ్వు నాకు అనుగ్రహించిన వాళ్ళందరినీ నేను కాపాడాను, ఒకరిని మాత్రమే కాపాడుకోలేకపోయానని చెప్తున్నాడా? నాశనపుత్రుడు ఒకడు ఉన్నాడు, యూదా ఇస్కరియోతు, వాడు ఒక్కడి విషయంలో నేను ఏం చేయలేకపోయాను, కానీ మిగతా వాళ్ళందరినీ కాపాడానని చెప్తున్నాడా? అలా అయితే ఒక్క నాశనపుత్రుడు ఎందుకు, ఇంకా చాలామంది నాశనపుత్రులను ఆయన కోల్పోయే అవకాశం ఉంది కదా తండ్రి అనుగ్రహించినా సరే అనే అభ్యంతరం వస్తుంది కదా అక్కడ. ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? నేను వారి వద్ద ఉండగా నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో నేను అందరినీ కాపాడాను, లేఖనం నెరవేరినట్లుగా నాశనపుత్రుడు ఒక్కడే నాశనమయ్యాడు అని చెప్తున్నాడు. అంటే నాశనపుత్రుడు అని ఆయన్ని పిలిచింది ఎవరు? లేఖనం. లేఖనంలో ప్రవచనాత్మకంగా అతను నాశనపుత్రుడుగానే నియమించబడ్డాడు, నిత్య జీవం పొందేటటువంటి వారితో పాటుగా లెక్కించబడలేదు ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి ఎందుకు అనుగ్రహించబడ్డాడు? లేఖనాలు ముందుగా చెప్పినటువంటి ఆ కార్యాలన్నీ అతని ద్వారా నెరవేరడం కోసమే అనుగ్రహించబడ్డాడు. అందుకే అవంతా పూర్తయిన తర్వాత లేఖనం నెరవేరే విధంగా అతను నాశనమయ్యాడు. సో దేవుడు ఏ ఉద్దేశంతో కుమారుడికి అతన్ని ఇచ్చాడో రక్షించమనే ఉద్దేశంతో ఇవ్వలేదు. లేఖనాలు చెప్పినటువంటి వేరే ఉద్దేశాలు ఉన్నాయి యూదా ఇస్కరియోతు విషయంలో. ఆ విషయంలో మాట్లాడుతూ నేను అతన్ని తప్ప అందరినీ కాపాడాను, నాతో ఉన్న వాళ్ళని అందరినీ కూడా, నాకు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అని అంటున్నాడు. నాశన పుత్రుడు కాపాడబడకూడదు అని లేఖనం ఉంది కాబట్టి అది నెరవేరినట్లు అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. నాశనపుత్రుడు ఒక్కడే కాపాడబడడానికి నిర్ణయించబడలేదు అనే లేఖనం ఉంది. అందుకే వాడు పుట్టకుండా ఉంటే వాడికి బాగుండేదని చెప్తున్నాడు యేసు ప్రభు. లేఖనం నెరవేర్పేటంటే he who has stayed with me has raised his heel against me. That is the scriptural. ఎగ్జాక్ట్లీ. నాతో పాటు భోజనం చేసిన వాడే నాకు వ్యతిరేకంగా తన మడిమనెత్తాడు అన్నటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉందో అది నెరవేరి వాడు నాశనం అయ్యాడు. వాడు నాశనం అవ్వాలన్నదే దేవుని మొదటి నుంచి ఉన్నటువంటి ప్రణాళిక. కానీ యేసుక్రీస్తు ప్రభువుకి వాడు అనుగ్రహించబడడానికి కారణం వాడు రక్షింపబడాలని కాదు, దేవుడు ఉద్దేశించినటువంటి ఇతర కార్యాలు వాడి ద్వారా నెరవేరాలన్నటువంటి ఉద్దేశంతో యేసు ప్రభువుకి వాడు అనుగ్రహించబడ్డాడు. ఓకే, సో నువ్వు నాకు ఇచ్చినటువంటి వారిలో లోకంలో నేను ఉన్నప్పుడు, అంటే స్పెసిఫిక్గా ఆయనతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల గురించే మాట్లాడుతున్నాడు ఆ సందర్భంలో. నేను వారితో ఉన్నప్పుడు నేను వారిని కాపాడాను అని అంటున్నాడు. కానీ ఇక్కడ సంఘం గురించి లేకపోతే దేవుని ఏర్పాటు ప్రణాళికలో ఉన్నటువంటి అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరినీ నేను అంత్యదినాన లేపుతాను, వాళ్ళని కాపాడుతాను అంటున్నాడు. ఆల్రెడీ జరిగిపోయినటువంటి ఒక విషయాన్ని గురించి కాదు ఆయన మాట్లాడేది, జరగబోయేటటువంటి విషయాన్ని గురించి, జరుగుతున్నటువంటి రక్షణ కార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ 6వ అధ్యాయంలో. ఆ సందర్భానికి ఈ సందర్భానికి సంబంధం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ తండ్రి నిత్య జీవం కోసం నిర్ణయించబడినటువంటి వారి గురించి మాట్లాడుతుంటే అక్కడ నాశనపుత్రుని గురించి మాట్లాడుతున్నాడు. ఎవ్వరు కూడా నాశనపుత్రులు కారు దేవుని యొక్క నిత్య జీవ ప్రణాళికలో ఉన్నటువంటి వారు. నాశనపుత్రుడు అని పిలువబడ్డాడంటేనే దాని అర్థం వాడు నిత్య జీవం కోసం ఉద్దేశించబడినటువంటి వాడు కాదని అర్థం. సో అలాంటి ఇంకెవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సంఘానికి వస్తారంటే వస్తారు, వాళ్ళలో చాలామంది సంఘానికి కూడా వస్తారు. యేసుక్రీస్తు ప్రభునే నమ్మినట్టుగా ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువుతోనే ఉండి భోజనం చేసినటువంటి యూదా ఇస్కరియోతులాగే కపట
భక్తి కలిగినటువంటి వారిగా వేషధారులుగా కొనసాగుతారు సంఘంలో. వాళ్ళందరూ నాశనమైనప్పుడు నువ్వు నాకు అనుగ్రహించిన వాళ్ళలో నేను ఎవరిని నష్టపోలేదన్నటువంటి మాట కొట్టివేయబడుతుందా? లేదా అదేమైనా తప్పుగా నిరూపించబడుతుందా? లేదు. వాళ్ళు ఏ ఉద్దేశాలతో సంఘానికి వచ్చారో ఆ ఉద్దేశాలు నెరవేరిన తర్వాత వాళ్ళు కూడా నాశనం అవుతారు, యూదా ఇస్కరియోతులు అంటూ వాళ్ళు. కానీ ఎవరినైతే దేవుడు రక్షించాలన్న నిత్య ప్రణాళిక, నిత్య సంకల్పం కలిగి ఉన్నారో వారిలో ఎవరిని నష్టపోకుండా అంత్యదినాన్న లేపడం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. అది ఎప్పుడు విఫలం అవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు 40వ వచనం చదువుదాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. ఓకే. అంత్యదినమున నేను వారిని లేపుదును. కుమారుడిని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరూ రక్షింపబడాలన్నదే తండ్రి యొక్క చిత్తం. అంత్యదినాన నేను వారిని లేపుతాను అని అంటున్నాడు. అయితే మరి ఇక్కడ ఇది మానవ బాధ్యత కోణం నుండి మాట్లాడుతుంది కదా అంటే అవును, ఖచ్చితంగా మానవ బాధ్యత కోణం నుండే మాట్లాడుతుంది. ప్రతి మానవునికి ఉన్నటువంటి బాధ్యత ఏంటి అని అంటే కుమారుడిని చూడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇది లోకం అంతటికీ ఆజ్ఞాపించబడుతున్నటువంటి బాధ్యత. మానవుని బాధ్యతను మనం ఏం విస్మరించట్లేదు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించాల్సినటువంటి బాధ్యత సంపూర్ణంగా మానవుడికి ఉంది. 100% రెస్పాన్సిబిలిటీ ఉంది మానవుడికి. మ్యాన్ ఈస్ 100% రెస్పాన్సిబుల్ టు రిపెంట్ ఆఫ్ హిస్ సిన్స్, టు బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ టు టర్న్ టు హిమ్. తన పాపం విషయంలో మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడానికి మానవునికి 100% బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యత నెరవేర్చడంలో మానవులందరూ 100% విఫలమయ్యారు అన్నది వాస్తవం. దే ఆర్ 100% ఫెయిలియర్ యాజ్ ఫార్ యాజ్ ఫుల్ఫిల్లింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ కన్సర్న్. 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తున్నాడు చూడండి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని ఎవడో నా యొద్దకు రాలేడు. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఎవ్వరూ నా దగ్గరికి రాలేరు, అంతే, ఫుల్ స్టాప్. నో మ్యాన్ కెన్ కమ్. సో క్యాన్ ఎనీవన్ ఫుల్ఫిల్ దట్ రెస్పాన్సిబిలిటీ? ఎవరైనా ఆ బాధ్యత నెరవేర్చడం అనేది సాధ్యం అవుతుందా? నెరవేర్చగలరా ఎవరైనా? ఎవరు నెరవేర్చలేరు. కానీ మనం నెరవేర్చాం కదా, మనం వచ్చాం కదా యేసు ప్రభు దగ్గరికి. మీరు వచ్చారా? నేను వచ్చానా? వచ్చాను. ఎలా వచ్చాం? నన్ను పంపిన తండ్రి ఆకర్షించాడు కాబట్టే మీరు వచ్చారు అన్నది యేసు ప్రభు ఇచ్చే సమాధానం. దానికి మీ అంతలో మీరు రాలేదు, ఎవరు రాలేరు. రావాల్సిన బాధ్యత ఉందా? ఉంది. కానీ వచ్చే సామర్థ్యం ఉందా? లేదు. మరి ఆ బాధ్యత నెరవేర్చేటటువంటి ఆ క్రియ ఎలా జరిగింది? అది ఆయన కృప సహితమైనటువంటి క్రియ. అది కూడా ఆయన కృపను బట్టే జరిగింది. నా బాధ్యతను నేను నిర్వర్తించడం అనేది కూడా ఆయన కృప లేకుండా నేను చేయడం ఎప్పుడు సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. లోకమంతా యేసుక్రీస్తుకి వేరుగానే ఉంది, తండ్రి ఆయనకు అనుగ్రహించిన వారు తప్ప. అందుకే వాళ్ళనే ఆయన ఆకర్షిస్తాడు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తారు, వాళ్ళు తప్ప ఎవరు రాలేరు. ఇది 5వ ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం. నేను వాక్య క్రమాన్ని బట్టి 1వ, 2వ, 3వ, 4వ, 5వది అని చెప్పుకుంటూ వచ్చాను 5 కృపా సిద్ధాంతాలని. కానీ క్రమబద్ధమైన దేవశాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, ఒక క్రమంగా వాక్యం బోధించేటటువంటి అన్ని సిద్ధాంతాలని మనం పెట్టి చూస్తున్నప్పుడు ఈ కృపా సిద్ధాంతాలని ట్యూలిప్ అని పిలుస్తాం మనం. ట్యూలిప్ అంటే ఏంటి? టీ స్టాండ్స్ ఫర్ టోటల్ డిప్రైవిటీ ఆఫ్ మ్యాన్. అంటే మానవుని యొక్క సంపూర్ణ పతనం, మానవుని యొక్క సంపూర్ణ నిస్సహాయత, మానవుని యొక్క సంపూర్ణ అయిష్టత దేవుని దగ్గరికి రావడానికి ఎవరు రాలేరు అన్నటువంటి ఆ పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మానవుడు ఉన్నాడని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు బోధలో టోటల్ డిప్రైవిటీ ఆఫ్ మ్యాన్ ఉందా? మానవుని యొక్క సంపూర్ణ పతనం ఉందా? ఉంది. ఓకే, మరి ఎవరైనా రావాలంటే ఎలా వస్తారు? తండ్రి ఆకర్షిస్తేనే వస్తారు. ఎవరిని ఆకర్షిస్తారు తండ్రి అని అంటే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు. చదివాం కదా ఇప్పుడే, తండ్రి నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? తండ్రి యొక్క ఏర్పాటు, తండ్రి యొక్క బేషరతు ఎన్నిక, అన్కండిషనల్ ఎలక్షన్ ఆఫ్ ద ఫాదర్. ఎందుకు అన్కండిషనల్? ఎందుకంటే ఈ ఏర్పరచబడిన వారు ఏర్పరచబడడానికి వారిలో ఏమైనా మంచి గుణాలు ఏమైనా ఉన్నాయా, మంచి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఏమైనా మెరుగుగా ఉన్నారా? లేదు. కానీ అనాది కాలం అందు వాళ్ళు మేలైనను కీడైనను చేయకముందే ఆయన చేసినటువంటి నిర్ణయం అది. కాబట్టి తండ్రి యొక్క బేషరతు ఎన్నిక అంటున్నాం. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో ఉందా?
ఉంది. ఓకే, తర్వాత ఈ ఎన్నిక చేయబడినటువంటి వారిని రక్షించడానికి నేను వచ్చాను అంటున్నాను. నేను తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను అని అన్నప్పుడు ఈ సందర్భంలో తండ్రి చిత్తం ఏంటి? ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభు రక్షించాలన్నది కదా. సో ఆయన ఎవరిని రక్షించడానికి వచ్చాడు? ఎవరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు? తండ్రి ఏర్పాటు చేసినటువంటి వారిని. కాబట్టి లిమిటెడ్ అటోన్మెంట్, ఎల్ స్టాండ్స్ ఫర్ లిమిటెడ్ అటోన్మెంట్, అంటే పరిమిత ప్రాయశ్చిత్తం. ఎవరికి పరిమితమై ఉంది ఈ ప్రాయశ్చిత్తం అంటే తండ్రి ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళకే పరిమితమై ఉంది, వాళ్ళనే రక్షిస్తాడు. దీంతో విభేదించేటటువంటి వాళ్ళు కూడా ప్రాయశ్చిత్తాన్ని పరిమితం చేస్తున్నారు. ఎలా పరిమితం చేస్తున్నారు? దాని యొక్క శక్తిని పరిమితం చేస్తున్నారు, దాని యొక్క సామర్థ్యాన్ని పరిమితం చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్తం మాత్రమే సరిపోదు, తన విశ్వాసం కూడా దానికి జోడించాలి, లేదా తన మారుమనసు కూడా దానికి జోడించాలి, తన కొనసాగింపు కూడా దానికి జోడించాలి. అలాంటివన్నీ చేస్తేనే యేసుక్రీస్తు ప్రభు యొక్క చిందించబడినటువంటి రక్తం నిజంగా ఒక వ్యక్తిని రక్షిస్తుంది. అలాంటి సహకారం లేని చోట, మానవుని సహకారం లేని చోట అది కేవలం ఒక వ్యర్థమైనటువంటి ప్రాయశ్చిత్త కార్యమే, కార్యసాధకం అయ్యేటటువంటి ప్రాయశ్చిత్త కార్యం కాదు అని చెప్తున్నారు వాళ్ళు. ఇట్ విల్ నాట్ మీట్ విత్ సక్సెస్ బికాస్ ఇట్ వాస్ నాట్ మెట్ విత్ మ్యాన్స్ కోఆపరేషన్ అని చెప్తున్నారు. బట్ దట్ ఈస్ టోటలీ అన్బిబ్లికల్. ఎందుకంటే తండ్రి ఎవరినైతే రక్షించాలని నిర్దేశించాడో వాళ్ళందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి అది సమర్థవంతమైనటువంటి ప్రాయశ్చిత్తం. సో మనము ప్రాయశ్చిత్తం యొక్క పరిధిని పరిమితం చేస్తున్నాము, వాళ్ళేమో ప్రాయశ్చిత్తం యొక్క శక్తిని పరిమితం చేస్తున్నారు. ఏది మంచిదంటారు? ఏది వాక్యానుసారం అంటారు? ప్రాయశ్చిత్తం యొక్క పరిధి అంటే ద ఎక్స్టెంట్ ఆఫ్ అటోన్మెంట్ ఇస్ వాట్ వీఆర్ లిమిటింగ్. దే ఆర్ లిమిటింగ్ ద ఎఫికేషియస్నెస్ ఆఫ్ ద అటోన్మెంట్. ద స్క్రిప్చర్ టీచర్స్ a limited extent in his atonement, but never a limited efficaciousness in his atonement. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి అందరూ లిమిటెడ్ అటోన్మెంటే నమ్మేది. బట్ ఇన్ వాట్ సెన్స్ అనేది, నువ్వు నమ్మే లిమిటెడ్ అటోన్మెంట్ వాక్యానుసారమైనదా కాదా అన్నది ప్రశ్న. అంతే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు లిమిటెడ్ అటోన్మెంటే నమ్ముతున్నావు అంతే. అందరినీ అనేసినంత మాత్రం నువ్వు లేని ఘనత ఏమీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్త కార్యానికి ఇవ్వట్లేదు. దానికంటూ ఒక ఘనత ఆల్రెడీ ఉంది. ఏంటది? దేన్నైతే అది ఉద్దేశించిందో అది తప్పకుండా సఫలపరుస్తుంది, విజయవంతం చేస్తుంది అన్నటువంటి ఘనత. దాన్ని నువ్వు తీసేయలేవు, దానికి నువ్వేం జోడించలేవు. There are also universalists who believe that Satan also will be saved eventually. Yeah. And so ఇది ఎల్. తర్వాత ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అంటే ఎదిరించలేని కృప. ఐ స్టాండ్స్ ఫర్ ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అంటే ఎదిరించలేని కృప. ఎదిరించలేని కృప అని ఎందుకు అంటున్నాము? చెప్పాను నేను ఆల్రెడీ. అభేద్యమైన కృప, అజేయమైన కృప, ఎదిరించలేని కృప. వాళ్ళు ఖచ్చితంగా వస్తారని చెప్తున్నాడు కదా యేసు ప్రభు. తండ్రి నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ వస్తారు, వచ్చి తీరుతారు, అందరూ వస్తారు. కాబట్టి అందరూ, తండ్రి అనుగ్రహించిన అందరూ వస్తారు అన్నది వాస్తవం అయితే ఎవరు తిరస్కరించడం అనేది సాధ్యం కాదు కదా. ఎదిరించి తండ్రి యొక్క కృపాసహితమైనటువంటి ప్రణాళికను ఓడించేటటువంటి అవకాశం ఉంటే ఆ మాట చెప్పడం వాస్తవమై ఉండేది కాదు కదా. కాబట్టి దెర్ ఈస్ ఇర్రెసిస్టిబుల్ గ్రేస్. అండ్ చివరిగా పర్సివియరెన్స్ ఆఫ్ ద సెయింట్స్ అంటే పరిశుద్ధుల పదిలత, నిత్య భద్రత. ఎవరి విషయం అయితే దేవుడు రక్షణ ఉద్దేశించాడో వాళ్ళు ఎప్పుడూ నాశనం అయిపోవడము, నశించడం అనేది సాధ్యం కాదు. వాళ్ళు తప్పకుండా రక్షింపబడి యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చబడి మహిమపరచబడి దేవునితో ఉంటారు, నిత్యం ఉంటారు. వాళ్ళు వాళ్ళ రక్షణను కోల్పోవడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. అయితే వాళ్ళు నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండడం కోసం దేవుడు వాళ్ళని ఏర్పాటు చేశాడు. కాబట్టి అలాగే వాళ్ళని నిర్దోషులుగా చేస్తాడు యేసుప్రభు యొక్క మరణం ద్వారా. అలాగే పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ కార్యం ద్వారా వారిని పరిశుద్ధపరిచి యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చడం ద్వారా వాళ్ళని రక్షిస్తాడు. ఇష్టానుసారంగా జీవించినా రక్షణ పోదా? పాపం చేయడానికి అనుమతిస్తున్నారా మీరు? పాపాన్ని సమర్థిస్తున్నారా? అంటే ఒక్కసారి రక్షింపబడితే ఇంకా దయ్యంలా జీవించినా రక్షణకి ఏం డోకా లేదా? అందుకే కాల్వినిజం అనేది పవిత్రతకు, పరిశుద్ధతకు వ్యతిరేకమైనది. అందుకే మేము దాన్ని తిరస్కరిస్తున్నామని కొంతమంది వాదిస్తున్నారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళకి పరిశుద్ధత అర్థం కాలేదు, పదిలత అర్థం కాలేదు, పాపం అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు. దేవుని యొక్క ప్రణాళిక అంతకంటే అర్థం కాలేదు. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మనం సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలుగా ఉండడానికి ఆయన మనల్ని రక్షించాడు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ఆయన మనల్ని రక్షించాడు. చీకటి నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించడం కోసం ఆయన మనల్ని రక్షించాడు. మనం ఆయన ముందు పరిశుద్ధులుగా, నిందారహితులుగా ఉండడం కోసం ఆయన మనల్ని రక్షించాడు. మనం సత్యమును నమ్ముట ద్వారాను
ఆత్మ మనల్ని పరిశుద్ధపరచబడుట ద్వారాను మనం రక్షింపబడడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని వాక్యం చెప్తుంది. సో అలా చేయడం ద్వారా మనల్ని రక్షిస్తాడని చెప్తున్నాడు. కానీ ఎవరి విషయంలో చేస్తాడనేది మనం ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎవరలా పరిశుద్ధంగా ఉండేది? ఎవరా సత్క్రియలు చేసేది? ఎవరు ఆయన గుణాతిశయాల్ని ప్రచురపరిచేది? ఎవరు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడేది? ఎవరు సత్యాన్ని నమ్మేది? ఎవరు వాక్యానికి కట్టుబడి ఉండేది? ఎవరు యేసుక్రీస్తు ప్రభువుకి నమ్మకంగా ఉండేది అని అంటే, ఎవరినైతే ఆయన రక్షించాలని ఉద్దేశించాడో వాళ్ళందరిలో ఆయన ఆ కార్యాన్ని జరిగించుకొని వాళ్ళని రక్షిస్తాడు అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. అది లేకుండా కాదు. అది ఎవరిలో అయినా లేదంటే వాళ్ళు అంతే. మీరు ఇందాక చెప్పారు ఆయన పిలుపుకి వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి అధిక కెపాసిటీ లేదు అని లేదు. సో ఇంపాసిబుల్ టాస్క్ ఇచ్చి అది చేయలేనందుకు వాళ్ళని శిక్షించడం అన్యాయం కదా. ఇంపాసిబుల్ టాస్క్ ఇచ్చి వాళ్ళని శిక్షించడం అన్యాయం కదా, వాళ్ళకి సామర్థ్యం లేనప్పుడు కదా. సామర్థ్యం ఎందుకు లేదు? వాళ్ళ పాప స్థితిని బట్టి వాళ్ళకి లేదు. అదే ఆ పాప స్థితి నుండి వాళ్ళకి విడుదల కలుగజేసి వాళ్ళు ఖచ్చితంగా రక్షించేటటువంటి మార్గం వాళ్ళకి ఏర్పాటు చేసే బాధ్యత దేవునికి ఉందా? లేదు. హీ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ టు డూ దట్ ఫర్ ఎనీవన్. ఆయన ఎవరికైనా రుణపడి ఉన్నాడా అలా చేయడానికి? లేదు. వాస్తవానికి ఆయన ఏం చేయాలి? న్యాయం గురించి మనం మాట్లాడితే వాళ్ళు నాశనానికి అప్పగించేసేయాలి అంతే. అదే చేస్తున్నాడు అందరి విషయంలో. కానీ కొందరి విషయంలో ఆయన తన కృపను వెల్లడి చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండి వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువులో రక్షించాలన్నటువంటి ప్రణాళికని తయారు చేశాడు. అలా రక్షించినటువంటి వాళ్ళకి సామర్థ్యం లేకపోతే సామర్థ్యం ఇచ్చి వాళ్ళని రక్షించుకున్నాడు. ఎందుకంటే అలా కాకపోతే ఇంకెలా కూడా వాళ్ళు రక్షింపబడడం సాధ్యమై ఉండేది కాదు. సో హీ గేవ్ దెమ్ ద ఎబిలిటీ అండ్ దెన్ కాల్ దెమ్ అవుట్. అంటే ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు సామర్థ్యం లేని వాళ్ళని రమ్మని? మారుమనసు పొందమని ఎందుకు చెప్తున్నాడు? విశ్వసించమని ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు అనే ప్రశ్నలు రావచ్చు మనకి. ఇప్పుడు లాజరు సమాధి బయట నిలబడి ఏమని పిలిచాడు? లాజరు బయటికి రా అని అన్నాడు. వచ్చాడా? ఎలా వచ్చాడు? చచ్చిపోయినాడు ఎలా విన్నాడు? ఎలా వచ్చాడు? అంటే ఆ పిలిచిన పిలుపుతో పాటే వాడు అది విని స్పందించి బయటికి రావడానికి అవసరమైనటువంటి జీవాన్ని కూడా ఆ మాట ద్వారానే ఆయన సెలవిచ్చాడు. హీ స్పోక్ లైఫ్ ఇన్ టు దట్ మ్యాన్ బై దట్ వెరీ కమాండ్మెంట్. ప్రతిసారి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అదే జరుగుతుంది. ఏర్పరచబడినటువంటి ఒక వ్యక్తి సువార్త విన్నప్పుడు ఆ పిలుపుతో పాటుగా దేవుని యొక్క శక్తి కూడా ఆ వ్యక్తిలో కార్యం చేసి అతను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపిస్తాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? నేను మీకు ప్రకటించిన సువార్త, మా వలన మీకు ప్రకటించబడినటువంటి సువార్త కేవలం మాటల్లోనే కాదు, దేవుని యొక్క శక్తి వలన మీకు ప్రకటించబడింది అని అంటున్నాడు. చాలామందికి కేవలం మాటల్లో అది ప్రకటించబడింది, కానీ దేవుని శక్తి దాంతో పాటుగా కార్యం చేయలేదు కాబట్టి వాళ్ళు ఇంకా రక్షింపబడలేదు. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ టు సాల్వేషన్ టు ఎవ్రీ వన్ దట్ బిలీవ్స్. చివరికి ఒక ప్రశ్న రావచ్చు. ఇలా అంటున్నారన్న కొంతమంది, అమ్మయ్య ఇప్పటివరకు నేనే దేవుడి దగ్గరికి రాలేదేమో, అంత నా తప్పే అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు నాకు చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చారు. ఏంటంటే అంతా దేవుని తప్పు. ఆయనే కనుక నిర్ణయించుంటే నేను రానా? వచ్చి ఉండేవాడిని కాదా? ఆయన శక్తిని తిరస్కరించేంత శక్తిమంతున్నా నేను. నన్ను కూడా రక్షించుంటే నేను కూడా వచ్చి ఉండేవాడిని కదా. అలా రక్షించలేదు కాబట్టి అది ఆయన తప్పే అని ఆక్షేపించే అవకాశం ఉంది. అయితే అలా ఆక్షేపించే వాళ్ళకి ఆయన ఎలాంటి సంజాయిషి ఇవ్వడు. హీ డస్ నాట్ ఓవ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ టు ఎనీవన్ హూ హ్యాస్ దట్ క్రిటిసిజం. నువ్వు అదే ఆక్షేపణ చేసుకుంటూ నరకానికి వెళ్తావే తప్ప, నరకంలో కూడా కావాలంటే అదే ఆక్షేపణను కొనసాగిస్తావే తప్ప ఆయన మాత్రం నీకు ఎలాంటి సంజాయిషి ఇవ్వడు. ఎందుకంటే ఆయన నిన్ను రక్షించే అవసరం, ఆయన నీకు రుణపడి ఉన్నటువంటి పరిస్థితి, నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి అవసరత ఆయనకి ఎప్పుడు లేదు, ఇవ్వడు. కానీ ఇలాంటి అభ్యంతరం చెప్పి తొలగిపోయేటటువంటి వాళ్ళు ఎందుకు వెళ్తారు అని అంటే, వాళ్ళు అందుకే నియమించబడ్డారు కాబట్టి అలాగే వెళ్తారు, అలాగే అపేక్షిస్తారు, అలాగే నశిస్తారు. నిజంగా ఏర్పరచబడినటువంటి వాడు దేవుని మాటలు విన్నప్పుడు పేతురులాగా బయటికి వెళ్ళి ఏడుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు చేత అంగీకరించబడడం కోసం నా వద్దకు వచ్చేవాడిని నేను ఎన్నడూ త్రోసివేనని అన్నాడు. సో నిజంగా ఒక వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడ్డాడో లేదో చెప్పడానికి ఆయనే ఇచ్చినటువంటి సూచన అంటే నేను ఆయన్ని విశ్వసించాలి, ఆయన దగ్గరికి రావాలి, అది నేను చేస్తాను, ఆయన దగ్గరికి వెళ్తాను అన్నటువంటి ఆలోచన కలుగుతుంది నిజంగా ఏర్పరచబడినటువంటి వారిలో. ఎందుకంటే వాళ్ళు దానికోసమే ఏర్పరచబడ్డారు కాబట్టి. సో ఈ మాటలు విన్నప్పుడు దేవా నీ దగ్గరకు వచ్చేవాడిని ఎన్నడూ నువ్వు త్రోసివేయన్నటువంటి వాగ్దానం విషయంలో నువ్వు నమ్మదగిన వాడివి కాబట్టి
ఆ వాగ్దానాన్ని చేతిలో పట్టుకొని నేను నీ దగ్గరికి వస్తున్నాను. నేను ఎలాంటి వాడినో, నా నేపథ్యం ఏంటో నేను చూడకుండానే, కేవలం నా నేపథ్యం చూడకుండా నీ మాటల పైన మాత్రమే విశ్వాసం కలిగి ఉండి, వితౌట్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ మై బ్యాక్గ్రౌండ్, మై సిన్, మై ఫాలీస్, మై ఫెయిలియర్స్, అవన్నింటి పరిగణలోకి తీసుకోకుండా కేవలం నీ మాట పైన మాత్రమే విశ్వాసం వచ్చి నేను నీ దగ్గరికి వస్తున్నాను, నీ బిడ్డగా చేస్తానన్నావు, దాన్ని నేను నమ్ముతున్నాను అన్నటువంటి వైఖరితో ఒకవేళ రాగలిగితే కనుక నువ్వు తప్పకుండా దేవుని ఏర్పాట్లో ఉన్నావని నిర్ధారించుకున్నావు అంతే. అది కేవలం ఆయన కృపచేత మాత్రమే నువ్వు చేయగలిగావు. అలా కాకుండా తిరస్కరించి వెళ్ళిపో, ఎవరికి నష్టం? దానికే నువ్వు నియమించబడ్డా. దాని విషయంలో ఇప్పుడు ఏలీ కుమారుల విషయం నేను సాధారణంగా ఉదాహరణగా చెప్తా ఉంటాను. ఏలీ కుమారుల విషయంలో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో 25వ వచనంలో చివరి మాట ఒకటి చదువుతున్నాం. యెహోవా వారిని చంపదలచును కనుక వారు తమ తండ్రి మాట ఆలకించలేదు అన్నటువంటి మాట చదువుతాం మనం. వాళ్ళ తండ్రి మొర వాళ్ళు ఆలకించలేదు, తండ్రి చేసిన హెచ్చరిక వాళ్ళు ఆలకించలేదు, వినలేదు. ఎందుకు వినలేదంట? యెహోవా వారిని చంపదలిచాడు అంతే. యెహోవాయే నిన్ను చంపదలిస్తే నిన్ను ఎవరు రక్షించగలుగుతారు? ఎవరు రక్షించలేరు. కాబట్టి నువ్వు ఆక్షేపించు, నువ్వు తిరస్కరించు, నువ్వు వ్యంగ్యమాడు, వెటకారమాడు, వెళ్ళు నరకానికి. 3 మేకులు 2 చేకులు పీక్కోలేనోడు నన్నేం రక్షిస్తాడని వెటకారమాడుతూ నరకానికి పో, నువ్వు చావు. అందుకే నియమించబడ్డావు. యెహోవాయే నిన్ను చంపదలిస్తే నువ్వు అది కాకపోతే ఇంకేం మాట్లాడుతావు? ఎవడు రక్షిస్తాడు నిన్ను? ఎవరేం చేయలేరు అంతే. కానీ నిజంగా నువ్వు రక్షణ కొరకు నియమించబడినటువంటి వ్యక్తి అయితే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తావు, విశ్వాసంతో వస్తావు, మార్మన్స్తో వస్తావు, ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ విశ్వసిస్తావు, దాన్ని అంగీకరిస్తావు. అదంతా కూడా కేవలం ఆయన కృప వల్లనే జరుగుతుంది. ఎందుకంటే తండ్రి అనుగ్రహించినటువంటి వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. నువ్వు వస్తున్నావంటే దాని అర్థం నువ్వు తండ్రి చేత క్రీస్తుకు అనుగ్రహించబడినటువంటి దేవుని బిడ్డవి. నువ్వు రావట్లేదంటే దాని అర్థం నువ్వు నాశనానికే నియమించబడ్డావేమో ఆలోచించుకోవాలి. సో ఈరోజు మనం ఎక్కడ నిలబడి ఉన్నామో నిర్ధారించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుకోవాలి.